the second daughter is Hannah, and also we have his last daughter Beulah, and then we have brother Sanjeev who will be here, and we also would want everybody at CG to uphold the entire family in prayer, and the life that uncle lived. We hope that the children would continue to work in that direction and also serve the Lord and be a great testimony. So over to you, brother Sanjeev. Thank you so much for waiting patiently. Brother Sanjeev, are you here? Shalem, are you here? Yeah. Thank you, everyone. Thank you for inviting me here. ప్రైజ్ అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పబోయే సాక్ష్యం మా డాడీ గురించి. మా డాడీ సంజీవ్, మా మమ్మీ ప్రమీల. మా డాడీ చేసిన సేవ పరిచర్య పాస్ట్ 20 years చేసిందని నేను మీతో సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా ప్రార్థనతో స్టార్ట్ చేసుకున్నాను. ప్రేమగల మా ప్రియమైన పరలోక తండ్రి ప్రభా, గతకాలం మంచి కాపాడి దినమంతా కాపాడి సాయంకాల సమయంలో మరి జూమ్ మీటింగ్లో చూసిన జనరేషన్తో ప్రభా ఇచ్చిన సహవాసాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇచ్చిన ప్రభా చూసిన జనరేషన్ వాళ్ళు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రభా మరి నేను సద్వినియోగం చేసుకొని ప్రభా ఎక్కడ ఎలాంటి తొత్తరపాటు లేకుండా ప్రభా మరి ఎక్కడ ప్రభా మరి విధమైన మాటలు మాట్లాడకుండా ప్రభా మరి ఇచ్చిన అవకాశాన్ని ప్రభా మరి నేను చెప్పే సాక్ష్యాన్ని డాడీ గురించి, డాడీ సేవ గురించి నేను చెప్పే సాక్ష్యాన్ని ప్రభా మీరు ఆశీర్వకరం చేయండి, పరిశుద్ధపరచండి. విన్న వాళ్ళు కూడా ప్రభా మరి కదిలింపబడి ప్రభా నీ కొరకై తీర్మానం చేసుకొని వాళ్ళ హృదయంలో కూడా ప్రభా కార్యం జరగలేక రక్షణ తీర్మానము కార్యం జరగలేక సాయం చేయండి ప్రభా. మరి నేను చెప్పబోయే సాక్ష్యం ప్రభా మరి మీరు నాకు తోడుగా ఉండండి, జ్ఞానం దయచేయండి ప్రభా. నాకు మాటలలో కూడా ప్రభా మరి ఎలాంటి ప్రభా మరి బయట ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా మరి ఎవరు డిస్టర్బ్ చేయకుండా ప్రభా సాయం చేయండి. తోడుగా ఉంటూ నమ్మి సూచిస్తూ యేసునామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు షాలెం రాజ్. మా డాడీ పేరు సంజీవ్, మమ్మీ పేరు ప్రమీల. మా డాడీ చేసిన సేవ గురించి చెప్పాలంటే మా డాడీ 1964 కొల్కూర్ అనే గ్రామంలో జన్మించారు. అదొక సదాశివపేట్ మండల్, అదొక విలేజ్. సదాశివపేట్ మండల్ కింద ఒక విలేజ్ అది. డాడీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, డాడీ పెద్దనాన్న వాళ్ళు, అత్త వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అంతా నామకార్థమైన క్రైస్తవులు. దే ఆర్ ఆల్ నామినల్ క్రిస్టియన్స్. వాళ్ళు పక్కనే చర్చ్ ఉంది కదా అని వెళ్ళేవాళ్ళు. అలా డాడీ స్కూలింగ్ అంతా అయ్యింది. అయినప్పటికీ డాడీ +2 కోసం ఎప్పుడైతే సదాశివపేట వెళ్ళినారో అక్కడ హెబ్రోన్ ఫెలోషిప్ లోకి వెళ్ళడం జరిగింది. డాడీ అక్కడ 2 years హాస్టల్లో ఉంటూ చర్చ్కి వెళ్ళినా కానీ డాడీకి ఇంకా సాల్వేషన్ అనేది లేకుండే. డాడీ 2 years చర్చ్కి వెళ్ళి చర్చ్లో పనులు చేసినా అన్ని చేసినా కానీ డాడీ ఇంకా సాల్వేషన్ లేకుండానే ఉన్నాడు. దాని తర్వాత డాడీ ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోసం సంగారెడ్డి వెళ్ళినారో అక్కడ ఉన్న హెబ్రోన్ ఫెలోషిప్ న్యూ జెరూసలేం ప్రేయర్ రోజుకి డాడీ ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ బలవంతంగా తీసుకెళ్ళినారో అప్పుడు డాడీ చర్చ్కి వెళ్ళడం, అక్కడ చర్చ్లో పనులు చేయడము. డాడీ ఎంత చర్చ్లో పని చేసినా కానీ అక్కడ డాడీ ఇంకా సాల్వేషన్ అనేది లేకుండే. కానీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక అంకుల్ జాషువా అని, అంకుల్ చెప్పిన గాస్పల్, అంకుల్ చేసిన ఇన్ఫ్లుయెన్స్ డాడీకి 1985 November 3rd ఆ రోజు డాడీ నైట్ క్వైట్ టైంలో ప్రేయర్ చేసుకునేటప్పుడు అక్కడ దేవుడు డాడీకి దర్శనం ఇచ్చి మాట్లాడినప్పుడు డాడీ రక్షణ తీర్మానం సాల్వేషన్ తీసుకొని కొన్ని డేస్లో బ్యాప్టిజం సంఘంలో సాక్ష్యం ఇచ్చి బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. 1985 డాడీ డిగ్రీ పాస్డ్ అవుట్ తర్వాత డాడీ MRF అనే కంపెనీలో జాబ్ చేయడం జరిగింది. అలా జాబ్ చేస్తున్నప్పుడు డాడీ చర్చ్ మినిస్ట్రీలో సింగింగ్లో గాస్పల్కి వెళ్ళడము, గాస్పల్ క్యాంపెయిన్స్కి వెళ్ళడము, ఇంకా బయటికి ప్రీచింగ్ కోసం వేరే చర్చెస్కి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో గాడ్ డాడీకి పిలిచినాడు అనమాట. మీరు సేవ చేయాలా అని చెప్పినప్పుడు డాడీ ఏమనుకున్నంటే, ప్రభువా ఇంకొకసారి నన్ను పిలువు, ఇంకోసారి నాతో మాట్లాడు, వన్స్ నువ్వు మళ్ళీ ఇంకొకసారి అడుగు అన్నప్పుడు డాడీ ప్రేయర్ చేసుకుంటూ పరిచయలో ఉన్నప్పుడు 1990లో డాడీకి ఆర్టీసీలో పోస్టులు ఉన్నాయని అక్కడ చర్చ్ పాస్టర్ అంకుల్ అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పినప్పుడు
డాడీకి అంటే అక్కడ చాలా ఒకటే పోస్ట్ ఉంది, చాలా మంది ఉన్నారు. డాడీ అప్పుడు చర్చ్‌లో చెప్పినప్పుడు అంతా చర్చ్ వాళ్ళందరూ చర్చ్ మొత్తం బర్డెన్‌తో ప్రార్థన చేయడం జరిగింది. దాని తర్వాత ఆ 20 మెంబర్స్ పోస్ట్‌లో డాడీకి ఆర్టీసీలో జాబ్ వచ్చింది. ఆ జాబ్ డాడీ కండక్టర్‌గా కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత 93లో మమ్మీ ఇంకా మా డాడీ, మమ్మీకి దేవుని చిత్త ప్రకారం మ్యారేజ్ జరిగింది. దాని తర్వాత 94లో ఎల్డర్ సిస్టర్ హెప్సిబా పుట్టింది. పుట్టిన తర్వాత డాడీ డైలీ డ్యూటీకి వెళ్ళేవాడు, వచ్చేవాడు. కానీ డాడీకి అనేది సాటిస్ఫాక్షన్ లేదు. సంథింగ్ ఈస్ మిస్సింగ్. నా 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 నుండి ఏదో ఏదో వెలితి ఉంది అనుకోని అప్పుడు డాడీ ప్రార్థన చేసుకున్నప్పుడు 95లో డాడీకి దేవుడు సమాధానం ఇచ్చినాడనమాట. "నువ్వు జాబ్ వదిలేసి రిజైన్ చేసి ఫుల్ టైమ్ సర్వీస్‌కి రావాలా. నా కొరకై సేవ చేయాలా నువ్వు. నా కొరకై నువ్వు ఆత్మలు రక్షింపజేయాలా" అన్నప్పుడు 95లో డాడీ అక్కడ ఉన్న సంగారెడ్డిలో ఉన్న అంకుల్ వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళేమన్నారు, "ప్రార్థన చేసుకో. దేవుడు ఏం చెప్తే అది చెయ్యి" అన్నప్పుడు డాడీ ప్రేయర్ చేసుకొని అప్పుడు దేవుడు హెబ్రోన్‌కెళ్ళి అంకుల్ వాళ్ళతోని మాట్లాడు. హెడ్ క్వార్టర్స్‌కెళ్ళి మాట్లాడన్నప్పుడు డాడీ ఇక్కడికొచ్చినప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళు డాడీని ఇంటర్వ్యూ చేసి మాట్లాడినప్పుడు నువ్వు వెళ్ళి నీ జాబ్ నువ్వు చేసుకో. దేవుడు నీతోని మళ్ళా మాట్లాడాలా, మాతో కూడా మాట్లాడాలా. నీకు సమాధానం ఇయ్యాలా, మాకు సమాధానం ఇయ్యాలా అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న అంకుల్ వాళ్ళకి ఆహ్, దేవుడు సమాధానం ఇవ్వడం జరిగింది. డాడీ కూడా దేవుడు సమాధానం ఇచ్చినాక ట్రాన్స్‌పోర్టర్ లెట్‌తోని మోమిన్‌పేట్ అని మా నేటివ్ నుంచి ఒక 20, 30 కిలోమీటర్స్ దూరంలో మోమిన్‌పేట్ అనే చిన్న ప్రాంతానికి డాడీని ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది. పంపించినారు. ఆడికి పంపించిన తర్వాత అక్కడ చిన్న రేకుల షెడ్ లాంటిది చర్చ్ ఉండే. అక్కడ గాడ్ సర్వెంట్‌కి లివింగ్ క్వార్టర్ గూడా ఏమి లేకుండే. అయినా గాని సేవ నిమిత్తం అడ్జస్ట్ చేసుకొని అప్పుడు పెద్దక్క చిన్న 1 ఇయర్ ఏజ్ ఉండే. అయినా గాని అక్కడ అడ్జస్ట్ చేసుకొని ప్రభు సేవలో ఉన్నారు. దాని తర్వాత 97 ఎర్లీ ఫిబ్రవరిలో మళ్ళా హెడ్ క్వార్టర్స్ నుంచి డాడీని ట్రాన్స్‌ఫర్ చేసి బెల్లంపల్లి అదెక్కడ బెల్లంపల్లి అనేది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఇటు అది బోర్డర్ అన్నమాట. అక్కడ ఏజెన్సీ ఏరియా. అప్పట్లో 2019, 90స్ ఇంకా 2000 దాకా బాగా ఏజెన్సీ ఏరియా ఉండే. గ్రేస్ నిసి అక్క వాళ్ళు గూడా అక్కడనే చిన్నూరులో అంకుల్ గూడా అప్పుడు సేవ చేస్తుండే. అక్కకి బాగా పరిచయము మా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ. అక్కడ చానా నక్సలైట్స్ ఉండే. అయినా గాని డాడీ అక్కడ సేవ జేయడానికి ఎళ్ళినారు. అక్కడ సేవ చేస్తున్నప్పుడు 97లో చిన్నక్క హన్నా గ్రేస్ పుట్టింది. దాని తర్వాత 98లో నేను పుట్టాను. దాని తర్వాత యంగర్ సిస్టర్ బ్యూలా పుట్టింది 2000లో. దాని తర్వాత అక్కడి నుంచి దాని దగ్గర ప్రాంతంలో దగ్గర ప్లేస్‌లో మందమరి అని అక్కడి నుంచి 10 కిలోమీటర్స్ రేడియస్‌లో ఉంటుంది. మందమరికి ట్రాన్స్‌ఫర్ అయింది. మందమరిలో మేము ఎదగడం జరిగింది. మేము పెరుగుతున్నాము. వి హావ్ గ్రోన్ దేర్. అక్కడ మేము 10 ఇయర్స్ ఉండే ప్రభు చిత్త ప్రకారము. 10 ఇయర్స్ సేవ చేసేటప్పుడు నేను అక్కడ స్టార్ట్ అయింది నాది. డాడీ దగ్గర నేనేం నేర్చుకున్నాను, డాడీ దగ్గర నేను పెరుగుతూ వచ్చినప్పుడు డాడీ నాకేం నేర్పించినాడు, డాడీ సేవలో మేమేం నేర్చుకున్నాము, ఎలా ఉండాలి, సేవకుని పిల్లలు ఎలా ఉండాలి అని చెప్పినప్పుడు మేమక్కడ మేము 4 మెంబర్స్ అక్కడ ఎదుగుతూ వచ్చినప్పుడు చూసినాము. మందమరికెళ్ళినప్పుడు మందమరి ఒక రేకుల చర్చ్ ఉండే. దాని తర్వాత డాడీ బాగా ప్రార్థన చేసి ఒక 10 ఇయర్స్ గ్యాప్‌లో డాడీ అక్కడ చర్చ్‌ని రీకన్‌స్ట్రక్ట్ చేసి దాన్ని స్లాబ్ ఏసినాము. స్లాబ్ ఏసినాక అక్కడ ఓన్లీ 3 డేస్ వీబీఎస్ జరుగుతుండే స్పెషల్ మీటింగ్స్. అలా అప్పుడు డాడీ ప్రార్థన చేసి, "ప్రభా! మరి 3 డేసే జరుగుతుంది. ప్రభా! మరి దీన్ని మేము పెంచాలనుకుంటున్నాం. ఫుల్ టైమ్ వీబీఎస్ చేయాలనుకున్నప్పుడు" సంఘస్థులు, చర్చ్ వాళ్ళందరూ బర్డెన్‌తో ప్రార్థన చేసినప్పుడు డాడీ వాళ్ళకి సమాధానం ఇచ్చినప్పుడు ఇక్కడ హెడ్ క్వార్టర్ నుంచి ఆంటీ వాళ్ళు రావడం జరిగింది. ఫస్ట్ టైమ్ మందమరిలో ఫుల్ టైమ్ వీబీఎస్ జరిగినప్పుడు వస్తారో రారో అనుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ ప్రేయర్స్‌కి ఆన్సర్ ఇచ్చి చాలా మంది వచ్చి చాలా మంది సాల్వేషన్ తీసుకొని, రక్షణ తీర్మానం తీసుకొని, వాళ్ళు సేవా తీర్మానం తీసుకొని వెళ్ళినప్పుడు డాడీ అనుకున్నాడు, "ప్రభువా మీ చిత్త ప్రకారం జరిగింది. మా ప్రేయర్స్‌కి ఆన్సర్ ఇచ్చినావు. వందనాలు. థాంక్‌ఫుల్" అని ప్రార్థన చేసుకున్న తర్వాత అలా ప్రతి ఇయర్ జరుగుతూ వచ్చింది. 2010లో 2010 దాకా మేము అక్కడ ఉంటూ ఉన్నాం. 2010లో నాకు చెల్లెలికి వాగ్దానం వచ్చింది. డిట్రానమీ నిసక డిట్రానమీ
8:7 అక్క. Deuteronomy 8:7. For the Lord thy God bringeth thee into a good land, a land of brooks of water, of fountains and depths that spring out of valleys and hills. దేవుడు నాకు చెల్లెలకి వాగ్దానం ఇచ్చినప్పుడు అదే ఇయర్లో జూలైలో డాడీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. అక్కడ నుంచి వికారాబాద్ అనే ప్రాంతానికి పంపిస్తున్నాడు. మేము వాగ్దానం వచ్చినప్పుడు అనుకున్నాము వాగ్దానం వస్తుందిలే, మాకు అంత అంత అవేర్నెస్ లేకుండే వాగ్దానాల మీద, చేస్తారులే దేవుడు అనుకున్నప్పుడు డాడీకి సడన్ గా ప్రార్థన చేసుకున్నప్పుడు ఇటు వచ్చినప్పుడు ఆయన డాడీకనే 10 years ఉన్నాం కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఎందుకు, అక్కడే పోయి ఏం చేస్తాము ఆయన అంటే డాడీ అప్పుడు చెప్పినాడు నీకు వాగ్దానం ఇచ్చినాడు, దేవుడు వాగ్దాన దేశానికి తీసుకెళ్తా అన్నాడు, మనం కూడా వాగ్దానం చేసినట్టు డాడీ నాకు కూడా నాతో కూడా దేవుడు మాట్లాడిండు, మనం వెళ్ళాలి అక్కడికి అన్నప్పుడు మేము చాలా బాధపడ్డాం. ఇక్కడ 10 years ఉన్నాం, ఇక్కడనే పెరిగినాం, అక్కడ పోయినాక కొత్త ఫ్రెండ్స్ ఎందుకు, మళ్ళీ ఫ్రెండ్స్ దొరకారేమో నాకు ఇక్కడ ఉన్నట్టు ఫ్రెండ్స్ అనుకున్నప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు అయినా నేను అనుకున్నా అయినా ఇది మంచి కొండలు గుట్టలు ఇవి ఎందుకుంటాయి, అయినా మేమేమన్నా వేరే కంట్రీ పోతున్నామా, వేరే ఏమన్నా హిల్ స్టేషన్ పోతున్నామా అనుకున్నప్పుడు దేవుడు వికారాబాద్ పోవాలని మాట్లాడినప్పుడు వికారాబాద్ పోయినాక నేను అనుకున్నా ఇదంతా ఎంతో వెరైటీగా ఉంది, ఇక్కడ స్కూలింగ్ ఎట్లా అని బాధపడినప్పుడు డాడీ ముందే వచ్చి అన్ని ప్రిపేర్ చేసి మా స్కూలింగ్ జాయినింగ్ అన్ని చేసి వచ్చిన తర్వాత వికారాబాద్ చాలా పెద్ద చర్చ్, చాలా బ్రాంచెస్, చాలా విలేజెస్ అన్నీ ఉన్నాయి. డాడీకి చాలా చాలా హ్యాపీగా ఉండే, మంచి సేవ ఉంది, మంచి సేవ ఉంది ఇక్కడ. సేవలో మేము మంచిగా వాడబడినట్టు మాకు వాడబడ్డట్టు మమ్మల్ని వాడుకోమని ప్రేయర్ చేసినప్పుడు అక్కడ చాలా గాస్పల్ మిగిలి ఉండే అనమాట. డాడీ పోయినప్పుడు డాడీ వెళ్ళినాక చాలా మంది కోసం ప్రేయర్ చేయడము, అక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో గుడి ఉండే అనమాట, ఒక టెంపుల్ ఉండే. ఆ టెంపుల్ ఏంది అంటే ఒక రోడ్డు డివైడ్ చేస్తుంది అనమాట, ఒక చర్చ్ ని ఒక టెంపుల్ ని. చర్చ్ కూడా ఏంది అంటే అది చర్చ్ లాగా రిజిస్టర్ లేదు, మనం కొత్త చర్చ్ తీసుకోవాలా, ఇక్కడ కంజెస్టింగ్ గా ఉంది, వచ్చే వాళ్ళు బయట కూర్చున్నారు అని ప్రార్థన చేసినప్పుడు చర్చ్ లో చెప్పినప్పుడు వాళ్ళందరూ బోర్డంతో ప్రేయర్ చేసినప్పుడు దేవుడు అందరి ప్రేయర్స్ కి ఆన్సర్ చేసినాడు అనమాట. అప్పుడు ఒక వికారాబాద్ అవుట్స్కట్స్ లో ఒక మంచి 1 acre ల్యాండ్ కొని దాన్ని మంచిగా నీట్ గా అన్ని చేసి, అది కల్టివేటెడ్ ల్యాండ్ కాబట్టి నీట్ గా అందరూ మళ్ళీ బయట వాళ్ళతో ఎందుకు అని మా చర్చ్ మెంబర్స్ అందరితోని డాడీ కూడా వాళ్ళతో కలిసి ఎలాంటి నేను పాస్టర్ని నేను వాళ్ళతో ఎందుకు చేయాలా, వాళ్ళు చేస్తారులే అనుకోకుండా డాడీ కూడా వాళ్ళతో కలిసి పని చేసి అది మొత్తం నీట్ గా చేసిన తర్వాత విబిఎస్ లో అక్కడ వికారాబాద్ లో అప్పటిదాకా విబిఎస్ అనేది జరగకపోయేసరికి డాడీ బాధపడి ప్రార్థన చేసినాడు ఇక్కడ విబిఎస్ జరగాల, మన సండే స్కూల్కే దాదాపు 50 to 100 members వస్తారు కదా, పెడితే వేరే దగ్గర చుట్టూ ఏరియాస్ నుంచి వేరే ప్లేసెస్ నుంచి కూడా వస్తారు కదా, మనం పెడదామని బర్డన్తో చర్చ్ లో ప్రేయర్ చేసినప్పుడు ఇక్కడ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు, హెబ్రోన్ హెడ్ క్వార్టర్స్ లో చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా ప్రేయర్ చేసుకొని మేము పంపిస్తాము మీరు అరేంజ్ చేసుకోమన్నప్పుడు కొత్తగా కొన్న ల్యాండ్ 1 acre ల్యాండ్ లో ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా డాడీ అక్కడ నీట్ గా బాత్రూమ్స్ మంచి నీట్ గా చేసి ల్యాండ్ మొత్తం కల్టివేట్ ల్యాండ్ మొత్తం నీట్ ల్యాండ్ గా చేసి అక్కడ అన్ని ఏర్పాటు చేసి బాత్రూమ్స్, వాచ్మెన్ రూమ్, ట్యాప్స్, అక్కడ గర్ల్స్ కి బాయ్స్ కి సపరేట్ ఉండడానికి ఏరియాస్, రూమ్స్ అన్ని కట్టించిన తర్వాత ఫస్ట్ టైం వికారాబాద్ లో విబిఎస్ జరిగింది. దాంట్లో కూడా చాలా మంది తీర్మానం చేసుకున్నారు. దాంట్లో ఫస్ట్ డే 2013 ఫస్ట్ డే సంక్రాంతి రోజు 1 January నేను కూడా నేను రక్షణ పొంది తీర్మానం చేసుకున్నాను. అదే ఫస్ట్ డే నేను తీర్మానం చేసుకున్న తర్వాత ఆ ఇయర్ చాలా మంచిగా జరిగింది, ఘనంగా జరిగింది. 2013 జరిగినప్పుడు దాని తర్వాత డాడీ అనుకున్నాడు ఇక్కడ గాస్పల్ చేయాలా, ఇంకా చాలా మిగిలిపోయింది గాస్పల్ అనుకున్నప్పుడు డాడీకి గాస్పల్ ఇంకా కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి మనం స్వార్థ చెప్పాలా, స్వార్థ చెప్పకపోతే దేవుడు మనకు లెక్క అడుగుతాడు అని డాడీకి గాస్పల్ అనేది ఒక మంచి ప్యాషన్ ఉండే అనమాట. ఆ ప్యాషన్ ఏమైంది, డాడీ చుట్టుపక్కల ఏరియాస్ అన్ని ముందే వెళ్ళి చూసుకొని ఎక్కడెక్కడ స్టాండ్ వేయాలా,
ఎక్కడెక్కడ చెప్తే బాగుంటది, ఎక్కడెక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారు, ఇక్కడ వాళ్ళు హిందీ మాట్లాడతారా, వాళ్ళు వేరే లాంగ్వేజ్ ఏమైనా యూజ్ చేస్తారా, మనం ఆ లాంగ్వేజ్ ఎట్లా మరి నేర్చుకోవాలా, ఎవరైనా వచ్చిన వాళ్ళని పిలుచుకోవాలా అనుకున్నప్పుడు డాడీ ముందే వెళ్ళి ఆ ఏరియాస్ అన్ని విజిట్ చేసి మనం క్యారల్స్కి వెళ్తాం కదా క్రిస్మస్ టైంలో నైట్ టైంలో, అట్లా డాడీ ఏం చేసినాడు, ఎర్లీ మార్నింగ్ 4 to 7, 8 అట్లా 5 to 8 అట్లా చర్చ్ మెంబర్స్ అందరినీ, యూత్ అంకుల్స్ వాళ్ళని అందరిని పిలిపించి ప్రార్థన చేసినప్పుడు డైలీ మార్నింగ్ మనం క్యారల్స్ లాగా మనం గాస్పల్ వెళ్ళాలా. మరి చుట్టుపక్కల ఉన్న ఏరియాస్, కాలనీస్ అన్ని దాదాపు ఒక 50 to 60 విలేజెస్ ఉంటాయి, మన బ్రాంచెస్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేయాలా. గ్రూప్స్ గా డివైడ్ అయిదాం. అక్కడ వెళ్ళినాక ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాస్ కి, ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్స్ కి వెళ్ళి ట్రాక్స్ పంచాలా, స్వార్థ చెప్పాలా, స్టాండ్స్ చెప్పాలా, పాటలు పాడాలా, కీబోర్డ్ అయినా కానీ, డోలక్ అయినా కానీ, తబలా కానీ. దేవుడు అందరినీ అనుగ్రహించినప్పుడు అందరితో ప్రార్థన చేసి ఫాస్టింగ్ ప్రేయర్ చేసి దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇచ్చినాడు. సమాధానం ఇచ్చినప్పుడు క్రిస్మస్ డాడీ పోయిన స్టార్టింగ్ 2011-12లోనే గాస్పల్ అనేది మంచిగా జరగడం స్టార్ట్ అయింది అక్కడ. ప్రతి ఇయర్ ఎప్పుడైతే December 1st లేకపోతే 10th నుంచి సర్వీస్ 31st నైట్, Jan 1st సర్వీస్ అయిపోయిన దాకా డైలీ మార్నింగ్ 5 to 8, 5 to 9 జాబ్స్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతుండే, యూత్ వాళ్ళు ఖాళీ ఉన్న వాళ్ళు ఉంటుండే. ఇది డాడీ మందమరిలో కూడా సేమ్ ఇలానే చేసినాడు. అక్కడ అన్ని మైన్స్ ఉంటాయి, మందమరి అంతా అది సింగరేణి కోల్ మైన్స్ అవి. ఆ కోల్ మైన్స్ లో ఉన్నప్పుడు డాడీ ఎర్లీ మార్నింగ్ మైన్స్ లకు వెళ్ళి, మేము కూడా చిన్న ఉన్నప్పుడు మేము కూడా వెళ్తుండే ఆశతోని. డాడీ తీసుకెళ్తుండే, మేము పిల్లలమైనా కానీ అక్కడ ఉన్న పిల్లలని మేము మేము స్కూలింగ్ లో చిన్న ప్రైమరీ స్కూల్లో ఉన్నా కానీ డాడీ మమ్మల్ని తీసుకెళ్లేవాడు. డాడీ మమ్మల్ని మైండ్ లోపలికి దిగకుండా అక్కడనే ఉంచి సర్ఫేస్ మీద ఉంచి వాళ్ళు లోపలికి వెళ్ళి సువార్త చేసి పత్రికలు ఇచ్చి, మేము బయట ట్రాక్స్ పంచుతుండే, డాడీ వాళ్ళు లోపలికి దిగి పర్మిషన్ తీసుకొని లోపలికి దిగి అక్కడ సువార్త చెప్తుండే. అట్లా మందమరిలో కూడా ఎన్నో ఆత్మలు రక్షింపబడ్డాయి. సేమ్ అదే విధంగా వికారాబాద్ లో కూడా విలేజెస్కి వెళ్ళడం, విలేజెస్ లో చెప్పడము. కొన్ని ఏరియాస్ లంబాడి తాండా ఏరియాస్ ఉన్నప్పుడు కూడా అక్కడ ఎవరికైనా చర్చ్కి వచ్చే వాళ్ళు లంబాడి తాండా వాళ్ళు ఉన్నారా, ఆ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేయడము, ఆ లాంగ్వేజ్ లో పాటలు నేర్చుకొని పాడడము, హిందీ అయితే హిందీలో వాక్యం చెప్పడము, గాస్పల్ చెప్పడము, ట్రాన్స్లేట్ చేయడము, అలా చాలా జరిగింది. డాడీ ఎప్పుడైతే వికారాబాద్ లో గాస్పల్ చెప్పడం స్టార్ట్ చేసినారో చుట్టుపక్కల చాలా ఏరియాస్ లో, చాలా విలేజెస్ లో, చాలా ఏరియాస్ లో చాలా ఆత్మలు రక్షింపబడ్డాయి. చాలా మంది సాల్వేషన్ తీసుకొని చర్చికి రావడం స్టార్ట్ చేసినారు. అట్లా స్టార్ట్ చేసినప్పుడు ఒక్క కుటుంబం, ఒక్క ఫ్యామిలీ ఉన్న, ఒక 5-6 మెంబర్స్ ఉన్నా, లేదు ఇక్కడ ఒక సంఘం, ఒక చర్చ్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ కావాలా. చర్చ్ ఉంటే నార్మల్ కూడా వచ్చి కూర్చునే వాళ్ళు ఉంటారు విలేజెస్ లో, వాళ్ళకు కూడా వాక్యం అందుతుంది, వాళ్ళకు కూడా మనం వాక్యం చెప్పాలా, వాళ్ళు కూడా రక్షణ పొందుతారు అని ఆ విధంగా డాడీ ఉండే. అప్పుడు ఈ నార్మల్ చర్చెస్ లో కూడా టేబుల్ స్టార్ట్ చేయడము, బ్రెడ్ బ్రేక్ చేయడము, వర్షిప్ స్టార్ట్ చేయడము, అలా చుట్టుపక్కల ఏరియాస్ లో కూడా చాలా కవర్ అయినాయి అనమాట. దాని తర్వాత డాడీ కాటేజ్ మీటింగ్స్ ఉంటుండే, డైలీ ఒక విలేజ్, డైలీ ఒకరిని పంపాలా మినిస్ట్రీకి. ఇలా డాడీ కూడా చాలా వెళ్తుండే. మమ్మీ డాడీ ఇంకా విలేజెస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా బాగాలేదన్నా కానీ ఎర్లీ మార్నింగ్ మేము లేచే లోపు మళ్ళీ వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళిపోతారు, వాళ్ళు కల్టివేట్ చేసుకోవాలా, ఫామ్ ల్యాండ్స్కి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో వాళ్ళు ఫామ్లోకి వెళ్ళక ముందే వాళ్ళని విజిటింగ్ చేయాలా. మళ్ళీ ఫామ్లోకి వెళ్తే కష్టం అవుతుంది, ఎక్కడో ఉంటాయి వాళ్ళ ఫీల్డ్స్ అని మేము లేవక ముందే మార్నింగ్ 5-6 o'clock ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళని పోయి విజిటింగ్ చేసి, వాళ్ళ కోసం ప్రేయర్ చేసి, వాళ్ళ ఫామ్ ల్యాండ్స్ కోసం ప్రేయర్ చేసి వస్తుండే. డాడీ మమ్మీ ఇద్దరు చాలా బాగా అందరి కోసం ప్రేయర్ చేయడము, ఫాస్టింగ్ ప్రేయర్స్, బైబిల్ స్టడీ, ఇంకా చర్చ్ ప్రేయర్, సిస్టర్స్ మీటింగ్. మమ్మీ కూడా డాడీ సేవలో చాలా తోడ్పడింది. దాని తర్వాత ఎప్పుడైతే డాడీ గాస్పల్ చేయడం ఎక్కువైందో అక్కడ ఆర్ఎస్ఎస్ ఇదంతా బాగా రైట్ వింగ్ ఏరియా వికారాబాద్ అంతా, చాలా అంటే చాలా ఘోరం. ఎప్పుడే వికారాబాద్ తెలిసి ఇప్పటిదాకా సెంటర్లో ఎప్పుడు మైక్ పెట్టి స్వార్థ చేసింది లేదనమాట. డాడీ వెళ్ళినాక ఏదైనా అకేషన్, ఈస్టర్ కానీ లేకపోతే గుడ్ ఫ్రైడే కానీ దేనికైనా, క్రిస్మస్కి కొన్ని అకేషన్స్ చూసుకొని డాడీ డైరెక్ట్ ఎస్పీ దగ్గర లేకపోతే హయ్యర్ అఫీషియల్స్ దగ్గర లెటర్ రాసి వాళ్ళ ప్రేయర్ చేసి విత్ పర్మిషన్, ఎవరు అబ్జెక్ట్ చేయకుండా దేవుడు అలా వాళ్ళకి తరుణం ఇచ్చినప్పుడు
అప్పుడు తీసుకొని పర్మిషన్ తీసుకొని సువార్త చేసేవాళ్ళు. వాళ్ళు చాలా మట్టుకు ఆబ్జెక్ట్ చేసినా కానీ మాకు పర్మిషన్ ఉంది అని ధైర్యంతో మేము సువార్త చేయాలా, మీకేమైనా అభ్యంతరం ఉంటే పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేవాడు. ఇట్లనే అవుతున్నప్పుడు అక్కడ వాళ్ళకి హేటెడ్ ఎక్కువైపోయింది అనమాట. హేటెడ్ ఎక్కువైపోయినప్పుడు 2014 డిసెంబర్లో విబిఎస్ అయిపోయిన తర్వాత అక్కడ స్పెషల్ మీటింగ్స్, జవహర్దాస్ నిశాఖ వాళ్ళ ఫాదర్ జవహర్దాస్ అంకుల్, ఇంకా నాగ్పూర్ దేవదాస్ అంకుల్ వీళ్ళని పిలిచి స్పెషల్ మీటింగ్స్ పెట్టారు. స్పెషల్ మీటింగ్స్ కానీ విబిఎస్ కానీ ఇంకేమైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు తీసుకున్న ల్యాండ్లోనే చాలా గ్రాండ్ అయ్యేది. ఇంకా డాడీ అనుకున్నాడు ఇక్కడ చర్చ్ బిల్డ్ చేయాలా, ఇంకా చర్చ్ చేయాలి, మనం ప్లాన్ చేసుకోవాలా, ఇప్పటి నుంచే చేసుకోవాలనుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు డాడీ స్పెషాలిటీ ఏంటంటే, డాడీ చదివింది డిగ్రీ అయినా కానీ చేసింది కండక్టర్ జాబ్ అయినా కానీ డాడీకి దేవుడు ఇచ్చిన జ్ఞానం ఎంతో గొప్పది. మందమర్లో ఉన్నప్పుడు కూడా చర్చ్ కన్స్ట్రక్షన్స్ కి వితౌట్ ఇంజనీరింగ్ హెల్ప్ డాడే ప్లాన్ చేసి ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అంత అనుకొని డాడీ వితౌట్ ఇంజనీరింగ్ హెల్ప్ దేవుడు ఇచ్చిన జ్ఞానంతో విజ్డమ్తోని అక్కడ చర్చ్ కన్స్ట్రక్ట్ చేసినాడు. ఇక్కడ కూడా డాడీ సేమ్ అలానే ప్లాన్ చేసుకొని ఎక్కడ ఏమొస్తుంది, ఎక్కడ పార్కింగ్ వస్తుంది, ఎక్కడ చర్చ్ వస్తుంది, ఎక్కడ సైడ్ వస్తుంది అంత పాత నిబంధన గ్రంథంలో ఓల్డ్ టెస్ట్మెంట్ లో మోషేకి వాళ్ళకి దేవుడు ఎట్లయితే ఇచ్చినాడో ఎక్కడ మనం టెంట్ వేసుకోవాలా, ఎక్కడ అవి పెట్టాలా, ఎక్కడ మనం చర్చ్ ఎట్లా బిల్డ్ చేయాలనుకున్న, దేవుని మందసం ఎక్కడ పెట్టాలా, గోపురం ఎక్కడ వేయాలని అడిగినప్పుడు దేవుడు ఎట్లా సమాధానం ఇచ్చిందో డాడీకి కూడా, డాడీ ఎక్కడ చర్చ్ పెట్టాలా ప్రభు అని అడిగినప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్ లో చర్చ్ రావాలా, ఇక్కడ సైడ్ చర్చ్ ఉండాలా, ఇక్కడ సైడ్ సిస్టర్స్ కి కాంపౌండ్ రావాలా, ఇక్కడ సైడ్ బ్రదర్స్ కాంపౌండ్ రావాలా, ఇక్కడ వాచ్మెన్ రూమ్, ఇక్కడ బాత్రూమ్స్, ఇక్కడ పిల్లలు సండే స్కూల్ రావాలనుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్లాన్ ఇచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ దేవుడు చెప్పిన విధంగా డాడీ ప్లాన్ తీసుకోవడం జరిగింది. 2013లో నెక్స్ట్ ఇయర్ వర్క్ స్టార్ట్ చేద్దాం, మెల్లమెల్లగా ఒకటొకటి బిల్డ్ చేసుకుందాం అన్నప్పుడు 2013 క్రిస్మస్ గాస్పల్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 2-3 ఇయర్స్ లో బాగా అబ్జెక్షన్ వచ్చి రాళ్లతో కొట్టడం జరిగింది. డాడీ వాళ్ళు అక్కడ నుంచి వచ్చేసి వేరే దగ్గర చేయడం జరిగింది, అక్కడ కూడా అబ్జెక్షన్ స్టార్ట్ అయింది. 2014 న్యూ ఇయర్ సర్వీస్ కి ఫస్ట్ టైం డాడీ మా పెద్దన్న వాళ్ళని మా అత్త వాళ్ళందరినీ పిలవడం జరిగింది. అందరూ వచ్చి అంటే మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినప్పుడు ఎప్పుడు మేము అనుకోలేదు మళ్ళా అందరం కలుసుకోము డాడీ ఉన్నప్పుడు అనుకున్నప్పుడు 2014 న్యూ ఇయర్ సర్వీస్ తర్వాత డాడీ మళ్ళీ విబిఎస్ వస్తుంది, విబిఎస్ స్టార్ట్ అవుతుంది, విబిఎస్ చేసుకోవాలా, మనం ఈ ఇయర్ కూడా విబిఎస్ గ్రాండ్ గా జరగాల, ఇంకా కొత్త ఆత్మలు, ఇంకా పిల్లలు తీర్మానం చేసుకోవాలా, యూత్ చాలా మంది చెడిపోతున్నారు, వాళ్ళ కోసం మనం భారంగా ప్రార్థన చేయాలా అనుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇచ్చినప్పుడు ఆల్రెడీ అంతా అయిపోయింది, అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. డాడీకి ఏ విధంగా ఉన్నాయంటే ప్రతి సండే విలేజెస్ నుండి వస్తారు, దూరం నుంచి వస్తారు కదా, వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయాలంటే మార్కెట్ నుంచి కూరగాయలు అవి ఇవి తేవాలి. అట్లా అనుకున్నప్పుడు అది తీసుకున్న 1 acre ల్యాండ్ లోనే డాడీ సైడ్ కి కల్టివేషన్ చేస్తున్నాయి అనమాట. డాడీ కమ్స్ ఫ్రమ్ ఫార్మర్ ఫ్యామిలీ కాబట్టి డాడీ కల్టివేషన్ చేసి చర్చ్ కి బయట కాకుండా చేస్తున్నాడు. డాడీకి ఆ 1 acre ల్యాండ్ కి చాలా మంచి బాండింగ్ ఉండే. ప్రేయర్ చేసుకున్నామా, చర్చ్ లో ఏమైనా పని ఉందా, లేకపోతే అక్కడికి వెళ్ళి కొత్త చర్చ్ దగ్గర డాడీ భారంగా ప్రార్థన చేసుకుంటుండే, ప్రభువా ఫ్యూచర్ ఏంటిది, మరి నా సేవ నిమిత్తము మా ఫ్యామిలీ నిమిత్తం నేను ఏం చేయాలా, మిమ్మల్ని ఎట్లా గణపరచాలా, చర్చిని ఎట్లా బిల్డ్ చేయాలా, సంఘస్థులను ఎట్లా నడిపించాలా, కొత్త ఆత్మలు. అక్కడికి వెళ్ళి అక్కడ రూమ్ లో కూర్చొని డాడీ గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటుండే. అట్లా దేవుడు డాడీకి ప్రతిదానికి సమాధానం ఇస్తుండే, డాడీకి ఆన్సర్ చేస్తుండే. డాడీకి ఏమైనా అవసరం ఉన్నప్పుడు ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు ఆన్సర్ చేయకపోతే మాత్రం ఆ పని జరగదు. ఇంట్లో ఏమైనా సరే, బర్త్డేస్ అయినా సరే, మాకు ఏమైనా కొనియడం అయినా సరే, డాడీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు గాడ్ ఎవ్రీథింగ్, ప్రతిదానికి దేవుడు ఆన్సర్ చేయాలా, ప్రతిదానికి దేవుడు సమాధానం ఇవ్వాలా. సమాధానం ఇస్తేనే ఇంట్లో ఏమైనా జరుగుతుంది. మీ ఎడ్యుకేషన్ పరంగా అయినా సరే, ఇంట్లో ఏమైనా కొనాలైనా సరే, ఇంట్లో మీకు బట్టలు కనీసం బర్త్డే చేయాలన్నా సరే, కేక్ కటింగ్ అయినా సరే, దేవుడు మీకు ఆన్సర్ చేస్తేనే ఫస్ట్ నువ్వు ప్రార్థన చేసుకో, ఎన్ని డేస్ అయినా పర్లేదు, నువ్వు ఆన్సర్ చేసుకో, అప్పుడు దేవుడు సమాధానం ఇస్తేనే నువ్వు చేయాలన్నప్పుడు విబిఎస్ కోసం అందరం బర్డెన్తో ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇచ్చి 2014 జనవరి
సంక్రాంతి హాలిడేస్లో మనం VBS పెట్టుకుంటున్నాం అని చెప్పినప్పుడు సరే అని అక్కడ అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. చిన్నాక ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు అక్కడ హాస్టల్ నుంచి వచ్చింది. డాడీ కూడా న్యూ చర్చ్ ల్యాండ్ నుంచి వచ్చి ఫేస్ వాష్ చేసుకుంటున్నాడు. అప్పుడే కొంతమంది ఎవరో తెలీదు దుండగులు వచ్చి డాడీ మేము వెళ్ళినప్పుడు చూసి ఇంట్లో ఎవరు లేరని కన్ఫర్మ్ చేసుకొని వచ్చినారు. వచ్చి డోరు నాక్ చేసినప్పుడు డాడీ ఎవరో చర్చ్‌కి ఆ రోజు బైబిల్ స్టడీ ఉండే. డాడీ ఎవరో చర్చ్‌కి వచ్చినారు అనుకోని మీద ఫస్ట్ ఫ్లోర్‌లో లివింగ్ క్వార్టర్స్ ఉంటది. కింద చర్చ్ ఉంటది. డాడీ ఎవరైనా డోర్ తీసినప్పుడు ఒక ఐరన్ రాడ్‌తోని డాడీ తల మీద మొత్తం ఈడ కొట్టినప్పుడు ఈడ మొత్తం పగిలిపోయి డాడీ కింద పడిపోయినాడు. పడిపోయినప్పుడు వాళ్ళు లోపలికొచ్చేసి ఒక 7 మెంబర్స్ వచ్చేసి డాడీని లేపి పట్టుకొని స్టాబింగ్ స్టార్ట్ చేసినారు. ఇంట్లో నేను లేను. మమ్మీ లోపట వెజిల్స్ కడుగుతుంది. మమ్మీకి సౌండ్ ఏం రాలేదు. డాడీని 7 టైమ్స్ స్టాబ్ చేసినారు. 7 టైమ్స్ ముందు 3 టైమ్స్, వెనకాల 4 టైమ్స్. లంగ్స్ పంక్చర్ అయినాయి. లివర్ కొంచెం కట్ అయిపోయింది. ముందుకెళ్ళి స్టాబ్ చేసే బ్యాక్ సైడ్ వచ్చినాయి. బ్యాక్ సైడ్ వచ్చింది నైఫ్. అట్లా చేసినప్పుడు నేను చెల్లెలు ఇంకా అక్క షాప్ నుంచి వస్తున్నాం. ఎగ్స్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు నాకు ఎదురుంగా మా ఇంటి ముందు ఒక అమ్మాయి వచ్చి మీ ఇంట్లో ఏదో కొట్లాట జరుగుతుంది, మీ మమ్మీ వదులుతుంది అనినప్పుడు నేను పరిగెత్తుకొని వచ్చి అక్కడ ఏమైందని వెళ్ళినప్పుడు ఆ డాడీ అక్కడ పడిపోయి ఉన్నాడు. మొత్తం బ్లడ్, డాడీస్ ఇన్ పూల్ ఆఫ్ బ్లడ్. అక్కడ నేను చూసినప్పుడు నాకు ఏం అర్థం కాలేదు. డాడీ ఏమన్నా కింద ఎక్కడైనా యాక్సిడెంట్ చేసుకొని ఇంటికి వచ్చి పడ్డాడా? మమ్మీకి ఏం అర్థం అవ్వట్లేదు. డాడీ స్టాబ్ చేసి డాడీని పడేసి వెళ్ళిపోయేటప్పుడు మమ్మీ మేము ఇంకా రాలేదు అని ఎప్పుడైతే ఆ మెస్ డోర్ ఓపెన్ చేసినదో లెఫ్ట్ హ్యాండ్ తోని మమ్మీని ఐరన్ రాడ్ తోని గట్టిగా కొట్టడం జరిగింది. మమ్మీ చేతి మొత్తం లోపల బోన్ మొత్తం క్రష్ అయిపోయింది. మమ్మీకి అప్పుడంతా తెలియలేదు కానీ డాడీ కింద పడిపోయినాడు. డాడీకి తల నుంచి బ్లడ్ వస్తుంది, మొత్తం బ్లడ్ వస్తుంది. నేను చూసినప్పుడు డాడీ మొత్తం బ్లడ్ లో పడిపోయినాడు. వచ్చినాను, పక్కన గుడి వాళ్ళు ఎవరు హెల్ప్ రాలేదు. నేను రెగ్యులర్ గా క్రికెట్ ఆడడానికి వెళ్ళే చర్చ్ బ్యాక్ సైడ్ ఉండే గ్రౌండ్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చినప్పుడు నేను వెళ్ళి ఆటో తీసుకొచ్చినాను. వాళ్ళందరూ డాడీ అన్కాన్షియస్ లో ఉండే డాడీని కాన్షియస్ లో తీసుకొచ్చి డాడీని అది మొత్తం ఎక్కడెక్కడైతే స్టాబింగ్ జరిగిందో అక్కడ టవాల్స్ అవి బట్ట కట్టేసి కిందికి తీసుకొచ్చి ఆటోలో తీసుకెళ్తున్నప్పుడు డాడీ ఒకటే మాట అన్నాడు, ప్రమిళ పిల్లల జాగ్రత్త, నాకేం కాదు, ప్రార్థన చేయండి, దేవుడు మనకి తోడుగా ఉంటాడు, ఇది చిన్నదే అయిపోతుంది. అప్పటిదాకా మాకు తెలియలేదు అన్ని స్టాబింగ్స్ అయినాయి. అంతగా దెబ్బ అంత సీరియస్ అని నాకేం తెలియదు. ఏం ఎవరో కొట్టేసినారు కోపంలా, కొట్టేసి వెళ్ళిపోయినారు అనుకొని నేను కూడా అదే అనుకుని హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ మన చర్చికి వచ్చే ఒక బిలీవర్ అంకుల్ హాస్పిటల్ ఉంటుంది. అక్కడ తీసుకెళ్ళినప్పుడు నాకేం అర్థం అవ్వట్లే. చర్చ్ బిలీవర్స్ అందరు వచ్చినారు, పోలీస్ వాళ్ళు వచ్చినారు. అందరు వచ్చినప్పుడు నాకేం అర్థం కావట్లేదు. మమ్మీని చూసినారు, పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. అక్కడ ఉన్న డాక్టర్ అంకుల్ వికారాబాద్ ఉండే ప్రతి ఒక్క స్పెషలిస్ట్ ని, ప్రతి ఒక్క పెద్ద పెద్ద డాక్టర్స్ అందరిని పిలిపించినప్పుడు నాకేం అర్థం అవ్వట్లేదు ఎందుకు పోలీసు వాళ్ళు వచ్చినారు. డాడీకి నార్మల్ దెబ్బలే కదా, అప్పటిదాకా నాకు తెలియదు స్టాబింగ్స్ అయింది, డాడీకి ఇంత పెద్ద స్టాబింగ్ అయింది. నార్మల్ గా కొట్టేసినారు అనుకున్నాను, నార్మల్ గా పొడిచేసినారు అనుకున్నా కానీ 7 స్టాబ్స్ అయినాయి డాడీకి. మమ్మీకి ఇట్లా లోపల బోన్ క్రష్ అయింది అని చెప్పి నాకు తెలియదు. కానీ అప్పుడు ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళినానో పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళని గుర్తుపట్టగలవా, వాళ్ళు ఎవరు అని అడిగినప్పుడు నేను ఏం ఆన్సర్ చేయలేను. పెద్దక్క హాస్టల్లో ఉండేది, మేము ముగ్గురం. నేను 9th స్టాండర్డ్లో ఉన్నాను, చిన్నక్క ఇంటర్లో ఉంది, చెల్లి 5th స్టాండర్డ్లో, 7th స్టాండర్డ్లో. నాకేం అర్థం కాలేదు. ప్రభా ఏంటి ప్రభా ఇది మీ సేవకుడే కదా, ఇట్లెందుకు జరిగింది అని అనుకుంటున్నాను. మళ్ళీ అదే మైండ్లో ఇంకోటి ఏం రన్ అవుతుందంటే డాడీకి ఏం కాలేదులే, అయిపోతుందిలే, ఇంటికి వెళ్ళిపోతాం. అప్పుడంతా VBS వైబ్స్లో ఉండే నేను. VBS అవుతుంది, ఇయర్ ఇంకా గ్రాండ్గా అవుతుంది, ఇంకా మంచిగా అవుతుంది, మేము ఎంజాయ్ చేయొచ్చు మంచిగా, మేము స్టోరీస్ వినొచ్చు, యాక్షన్ సాంగ్ నేర్చుకోవచ్చు, క్విజ్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, మంచిగా కొత్త వాళ్ళు వస్తారు, మంచి ఎన్వైరన్మెంట్ ఉంటుంది అని అదే ట్రాన్స్లో ఉండే. అప్పుడు డాక్టర్స్ ఎప్పుడైతే వచ్చి కష్టము, ఇక్కడ క్రిటికల్ స్టేజ్, లోపల ఇంటెస్టైన్స్కి లంగ్స్కి పంచర్ అయింది, తీసుకెళ్ళిపోవాలా మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేయాలా, పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు నాకేం అర్థం కాలేదు. ఏంది ప్రభు ఇది హైదరాబాద్ అంటున్నారు, అంత సీరియస్ అయిందా, మీ సేవకుడే కదా, నీకోసం కదా సేవ చేసింది, ఏంటిది మాకు. మమ్మీ కూడా చేతు
అప్పటికి చాలా స్వెల్ అయిపోయింది, అది ఇరిగిపోయింది, లోపల క్రష్ అయిపోయింది. మాకు అంత తెలియదు దాని గురించి. హైదరాబాద్ అంటున్నారు కదా అని అక్కడ ఉన్న ఏరియా వాళ్ళు, అక్కడ ఉన్న బిలీవర్స్ కూడా మమ్మల్ని మాకు ధైర్యం చెప్పడం కోసం, భయపడకండి, డాడీకి ఏం కాలేదు, చిన్నదే, హైదరాబాద్ తీసుకెళ్తే 2 days వచ్చేస్తాడు, మనం VBS లో మనం VBS లో పార్టిసిపేట్ చేయొచ్చు, మంచిగా అవుతుంది అని మాకు భయం లేకుండా చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైతే డాడీ హైదరాబాద్ తీసుకెళ్ళినారో మాకు ఏం చెప్పట్లేదు. పోలీసు వాళ్ళు మొత్తం చర్చి చుట్టుపక్కల బందోబస్తుకు వచ్చినారు. మమ్మీ భయపడుతుంది. నాకు అప్పుడు కొంతమంది మాట్లాడుకుంటుంటే విన్నానమాట. అన్నకి చాలా ఘోరంగా జరిగింది. 7 పోట్లు పొడిచినారంట. ఇంటెస్టైన్స్‌కి, లోపట పేగులకి, ఇంటెస్టైన్స్‌కి, లంగ్స్‌కి పంక్చర్ అయింది. లివర్ కూడా తాకింది. బ్యాక్ సైడ్ నుంచి పొడిచిన 4 స్టాబ్స్ చేసినప్పుడు కిడ్నీ కూడా తాకింది. చాలా సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు చాలా బాధపడ్డా. నేను వస్తా అంటుంటే కూడా నన్ను రానీయకుండా పట్టుకొని గట్టిగా డాడీని అంబులెన్స్‌లో తీసుకొని అక్కడ ఉన్న విశ్వాసులు, ఒక నర్స్ అక్క, అక్కడ ఉన్న డాక్టర్ అందరూ కలిసి ఒక 2, 3 వెహికల్స్‌లో, కార్స్‌లో, అంబులెన్స్‌లో తీసుకొని డాడీని సన్‌షైన్ తీసుకెళ్ళడం జరిగింది. సన్‌షైన్ తీసుకొచ్చినప్పుడు డాక్టర్స్ అవైలబుల్ లేరు. ఇమ్మీడియేట్ సర్జరీ చేయాలనుకున్నప్పుడు యశోద మలక్పేట్ తీసుకొచ్చినప్పుడు డాడీని సర్జరీ అయితుంది, ఏం భయం లేదు, వచ్చేస్తాడని చెప్పినప్పుడు నేను అనుకున్నా, ఎందుకు ప్రభువా ఇలా జరుగుతుంది? అంటే నీ దాసుడే కదా! నీ కోసమే కదా ఇన్ని రోజులు సేవ చేసింది. నీ కోసమే కదా అంత పిచ్చిగా గాస్పెల్ చేసింది. ఎందుకు ప్రభా మాకు ఇది ఇచ్చినావు? ఇంకా 2 డేస్‌లో VBS అయితుంది. డాడీ లేకుండా VBS ఎట్లా అయితది? డాడీ లేకుండా ఎవరు లీడ్ చేస్తారు? మీ ప్రభా మరి డాడీని జల్దీ తీసుకురా ఇంటికి. ప్రభా మరి మాకేం కాకుండా మీరే తోడుగా ఉండండి అనిపించింది. అట్లా 1 డే అయిపోయింది. సాటర్‌డే రోజు మేము మమ్మీని హాస్పిటల్ తీసుకెళ్ళినాము. అక్కడ హైదరాబాద్ నుంచి డాక్టర్ రావాలా, వెయిట్ చేయండి అని చెప్పినప్పుడు అందరూ ఏడ్చుకుంటా ఫాస్టింగ్ ఉండి సాటర్‌డే రోజు ప్రేయర్ చేస్తున్నారు. నాకనిపించింది, ఎందుకు డాడీకి ఇంత సీరియసా? ఎందుకు ఇంత అయితుంది? నాకెవరేం చెప్పట్లేదేంటి? మమ్మీ కూడా చాలా ఏడుస్తుంది. ఎందుకు ఇట్లా అయింది అనుకున్నప్పుడు వెంటనే నల్గొండ నుంచి అక్కని రమ్మని చెప్పడం జరిగింది. అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారు అక్కడి నుంచి. నల్గొండ అక్క MBA చేసేటప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చినారు. తీసుకొచ్చినాక సాటర్డే రోజు అందరూ చర్చ్‌లో ఉండి, మేము వేరే బిలీవర్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు సడెన్‌గా నేను చర్చ్‌కొచ్చినాను. పోలీసు అక్క వచ్చింది, క్లాత్ తీసుకోవాలని చెప్పి ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడైతే మేము ఆడ నుంచి వచ్చినామో చర్చ్ నుంచి, పోలీసోళ్ళందరూ సీజ్ చేసి, వాళ్ళ ఎవిడెన్స్ దానికోసం అన్నీ సీజ్ చేసి, పోలీస్ అవన్నీ బ్యారికేడ్స్ చేసినప్పుడు పోలేము అప్పటిదాకా. అప్పటిదాకా నాకు సీన్ అంతా గుర్తులేదు. అంతా ఇట్లా ఫాస్ట్ ట్రాక్‌లో ఇట్లా ఎళ్ళిపోయింది. కానీ ఎప్పుడైతే నేను డోర్ ఓపెన్ చేసి ఆ సీన్ మళ్ళీ చూసినానో, ఆ రక్తము, డాడీ పడిపోయింది. అవన్నీ చూసినప్పుడు డాడీ చెప్పులంతా బ్లడ్‌లో ఇట్లా అద్దాలు అవన్నీ పడిపోయి చూసినప్పుడు నన్ను నేను ఆపుకోలేకపోయినాను. పెద్దక్క నేను ఇద్దరం బ్రేక్ డౌన్ అయిపోయి, ఇద్దరు పడిపోయి ఏడ్చినప్పుడు కింద నుంచి బిలీవర్స్ వచ్చి పట్టుకొని మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి వాటర్ ఇచ్చి, "ఏం కాలేదు డాడీకి. డాడీ ఇప్పుడే కళ్ళు తెరిచినాడంట" అని మాకు చెప్పినారు. అబద్ధాలు చెప్తున్నారు. మేము ఏడవద్దు, భయపడొద్దు అని. సరే అని చెప్పి నేను క్లాత్స్ తీసుకొని ఎప్పుడైతే కిందకొచ్చినానో సడెన్‌గా సంఘమంతా, బిలీవర్స్ అంతా గట్టిగా ఏడవడం జరిగింది. నేను ఏమైంది అంటే ఎవరు చెప్పట్లేదు. కొంపదీసి డాడీకేమన్నా అయిందా? డాడీకేమన్నా అయిందా? డాడీ ఏమన్నా చనిపోయిండా? అని చెప్పేసి అక్కడ ఒకడు క్లోజ్, మా ఫ్యామిలీ క్లోజ్ ఉన్న స్టీవెన్ మామ అని ఆయనకు కాల్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పలేకపోతున్నాడు. డాడీ ఏం ఆన్సర్ చేయకపోయేసరికి నేను గట్టిగా అడిగినప్పుడు, మామ డాడీ కోమాలోకెళ్ళినాడు, క్రిటికల్ స్టేజ్‌లో ఉన్నాడు, మీరు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు నేను చాలా ఏడ్చేసిన. ఎందుకు ప్రభువా ఇట్లా అయితుంది? ఎందుకు ఇట్లా అయితుంది మాకు? ఎందుకు ప్రభువా అని అనుకున్నప్పుడు, ఏడ్చినప్పుడు అక్క నన్ను ఓదార్చి తీసుకెళ్ళినారు. సండే రోజు మార్నింగ్ డాడీ మంచిగా అయింది, కోమా నుంచి వచ్చినారు అని చెప్పినారు. యాక్చువల్‌గా జరిగిన స్టోరీ ఏందంటే, డాడీకి పల్స్ రేట్ పడిపోవడము, ఆక్సిజన్ తక్కువ అవ్వడము, డాడీ ఏం ట్రీట్మెంట్‌కి రెస్పాన్స్‌గా ఇయ్యకపోవడము, పల్స్ రేట్ సడెన్‌గా పడిపోయింది, చనిపోయినాడని చెప్పేసి ఎవరో కొంచెం మాట్లాడంగానే అది రూమర్‌లాగా ఫుల్ స్ప్రెడ్ అయిపోయి వికారాబాదు మా చుట్టాలందరికీ, మా రిలేటివ్స్ అందరికీ తెలవడం జరిగింది. మాకు తప్ప మా చుట్టుపక్కల ఉన్న అందరికి తెలిసింది. అందరూ భయపడి ఏడ్చినారు. ఎప్పుడైతే డాడీ రెస్పాన్స్ లేదు అని చెప్పేసి, ఎప్పుడైతే ఆ మెషిన్, ఐవీ ఇవన్నీ పీకేసేటప్పుడు డాడీ చేతు సడెన్‌గా కదలడం జరిగింది. అది జరిగినప్పుడు డాడీ రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళా. అంటే నాకనిపించింది ప్రభు ఒక్క క్షణము అట్లా డాడీని తీసుకొని మళ్ళా మాకిచ్చినాడు.
అనుకొని చాలా ఆనందపడి దేవునికి వర్షిప్ చేయడం జరిగింది అందరూ. అన్నకేం కాలేదు, అన్నకేం కాలేదు, అన్న బాగానే ఉన్నా అని చెప్పినప్పుడు సండే మార్నింగ్ మమ్మల్ని వికారాబాద్ నుంచి హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు హాస్పిటల్ నేను చూసినప్పుడు షాకింగ్ అనిపించింది నాకు. ఎందుకు ఇంతమంది ఉన్నారు ఈ హాస్పిటల్లో, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్. ఈరోజు సండే కదా, సండే వదిలేసుకొని మరి మా డాడీ కోసం వచ్చినారు. వాళ్ళు ఎవరో తెలియదు, మా డాడీకి కూడా ఎవరో తెలియదు, కానీ చర్చి కోసం, స్వార్థ కోసం ఇట్లా ఒక ఆయన పర్సిక్యూట్ అయినాడు, దేవుని కోసం పర్సిక్యూట్ అయినప్పుడు చాలా డినామినేషన్స్ చాలా మంది వచ్చి డాడీ ఎలా ఉన్నాయని ఎంక్వైరీ చేయడానికి వచ్చినప్పుడు చాలా మంది నిండిపోయినారు హాస్పిటల్లో. యశోదా మలక్పేట హాస్పిటల్ చాలా పెద్దది, అయినా కానీ అక్కడ ఉన్న మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ ఎవరు కంట్రోల్ చేయలేకపోయినారు, వదిలేసినారు. సరే ఉండనులే చూద్దాము అన్నట్టు వదిలేసినారు. కానీ నేను షాక్ అయిన విషయం ఏంటంటే, ఫస్ట్ టైం నా లైఫ్లో డాడీ హాస్పిటల్ ఉండి నాకు అనిపించింది చర్చ్ బయట కూడా బ్రెడ్ బ్రేక్ చేస్తారా, టేబుల్ చేస్తారా, వర్షిప్ చేస్తారా అనుకున్నప్పుడు అక్కడికి వచ్చిన సేవకుడు అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు అందరూ చాలా మంది బిలీవర్స్ ఉండే. ఇప్పుడు చర్చికి ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి అక్కడనే విజిటింగ్ హాల్స్ లో కూర్చొని అందరి ముందు గట్టిగా పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తూ వర్షిప్ చేయడం స్టార్ట్ చేసినారు. అప్పుడే ఇక్కడ చర్చ్ లో హెడ్ ఉన్న అంకుల్ వాళ్ళ సిస్టర్ వచ్చి ఇంట్లో బలరోట చేసుకొని వచ్చి బ్రెడ్ బ్రేక్ చేసి అందరిని పరీక్ష చేసుకోండి, మనం కరెక్ట్ గా ఉన్నామా, బ్రదర్ సంజీవ్ దేవుని కోసము దెబ్బలు తిన్నాడు, దేవుని కోసం స్టాబింగ్స్ తీసుకున్నాడు, మనం తీసుకుంటామా లేదా అనుకున్నప్పుడు నాకు అనిపించింది, అసలు ఏంది వీళ్ళు చేసేది, డాడీ ఎందుకు వర్షిప్ చేస్తున్నారు, డాడీకి ఇట్లా అయింది కదా, ఎందుకు ప్రేయర్ చేయట్లేదు, అంటే ఏంటి డాడీకి మంచిగా అయిందని వీళ్ళు, డాడీకి ఎట్లా అయినందుకు వీళ్ళు మంచిగా ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అనిపించినప్పుడు డాడీని ఓకే డాడీ కాన్షియస్ లోకి వచ్చినాడు, హీఈస్ ఏబుల్ టు రెస్పాండ్ అన్నప్పుడు నన్ను, మా ఫ్యామిలీతో ఒక వికారాబాద్ డాక్టర్, ఒక బిలీవర్ అంకుల్ ఉండే, అందరం కలిసి లోపలికి వెళ్ళినాం అనమాట. లోపలికి వెళ్ళినప్పుడు డాక్టర్ వచ్చి సంజీవ్ కళ్ళు తెరవన్నప్పుడు డాడీ మిరాకిల్ గా కళ్ళు తెరిచినాడు. కళ్ళు తెరిచి వీళ్ళని గుర్తుపడతావా అన్నప్పుడు డాడీ మమ్మల్ని అందరినీ గుర్తుపట్టి తల ఊపి వీళ్ళెవరు అంటే మాట ఒకటి రావట్లే కానీ ఈ డాడీ వండర్ఫుల్ గా దేవుడు ఇచ్చిన అప్పుడు మందం ఇచ్చిన మమ్మల్ని మా కోసమే దేవుడు కాన్షియస్ లెక్క తెచ్చినాడా, మా కోసమే మాతో మేము చూడడానికి అన్నట్టు దేవుడు ఇచ్చినప్పుడు డాడీ కళ్ళు తెరిచి గుర్తుపట్టి మేము మాట్లాడినాం, డాడీ బాధపడకు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, ప్రేయర్ చేస్తున్నాం నీకోసం, చాలా మంది ఇండియా ఏపీ తెలంగాణ అందరు ప్రార్థన చేస్తున్నారు, బాధపడకండి అన్నప్పుడు డాడీ ఓకే అని తలూపడము. దాని తర్వాత డాక్టర్స్ అయిపోయింది, అవుట్ ఆఫ్ డేంజర్ వచ్చేస్తాడు డాడీ కళ్ళు తెరిచినాడు కదా అని చాలా సంతోషంతో కిందికి వచ్చి ఆ రోజు అక్కడనే మలక్పేటలో ఉన్న హెబ్రోన్ ఫెలోషిప్ చర్చ్కి వెళ్ళి మేము అక్కడ నైట్ టైం స్పెండ్ చేసినాము. డాడీ ఎర్లీ మార్నింగ్ విజిటింగ్ అవర్స్ కి ఎవరన్నా ఫ్యామిలీ క్లోజ్ రిలేటివ్ రమ్మన్నప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ అక్కడ అమర్పేట నుంచి వెళ్ళి చూడడం జరిగింది. డాడీ అప్పుడు పండుకొని ఉండే, ఎందుకు డిస్టర్బ్ చేయడం మాట్లాడలేదు. కానీ నైట్ వికారాబాద్ బిలీవర్ అక్క డాడీతో, షీజ్ అ నర్స్, శైలజ అక్క, డాలీ అక్క అని ఆమె వెళ్ళినప్పుడు డాడీ ఆమెతోని అంటే అక్క మాట్లాడినప్పుడు డాడీ రెస్పాండ్ అయ్యి సంథింగ్ డాడీ పేపర్ మీద రావడానికి ట్రై చేసినప్పుడు షీఈ్ వెరీ హ్యాపీ, అంకుల్ నేను మాట్లాడితే రెస్పాండ్ అయ్యిండు అని చెప్పి షీఈ్ వెరీ హ్యాపీ. దాని తర్వాత మాకు కూడా చెప్పింది, డాడీ ఇట్లా రెస్పాండ్ అయినప్పుడు నేను వెంటనే అంబర్పేట నుంచి స్పీడ్గా వెళ్ళినప్పుడు డాడీని చూసి చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ గాడ్ నేను మిమ్మల్ని ప్రశ్నించిన, నన్ను క్షమించండి అని అప్పుడే ఒప్పుకోవడం జరిగింది. దాని తర్వాత అదే రోజు మండే రోజు హాస్పిటల్లో చాలా మంది మా రిలేటివ్స్ మామ వాళ్ళు వచ్చి మార్నింగ్ కూడా ఏం తినలేరు మీరు, తిన్నాము అని అనుకున్నప్పుడు మమ్మీకి ఆపరేషన్ స్కెడ్యూల్ చేసినుండే 12:30 ఆ టైంలో స్కెడ్యూల్ చేసి, సరే మమ్మీ ఇప్పుడు మీ దగ్గర ఉండొద్దు, టెన్షన్ పడుద్ది, మేము ఆపరేషన్ చేసినాక మీకు చెప్తాము అన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అందరం మమ్మల్ని లంచ్ చేయడానికి బయటకు తీసుకొచ్చినప్పుడు సడన్ గా కాల్ వచ్చింది, మమ్మీకి ఆపరేషన్ క్యాన్సిల్ చేసినారంట, బీపీ ఇంకా పల్స్ రేట్ కంట్రోల్లో లేవు అన్నప్పుడు మమ్మీకి ఎందుకో డౌట్ వచ్చి మేము తినేసి వచ్చిన తర్వాత మాకేం చెప్పడం లేదు. అరౌండ్ 1 to 1:15
డాడీ డాడీ కాల్ టు గ్లోరీ. దేవుడు తన తన దగ్గరికి పిలుచుకున్నాడు డాడీని. మాకేం చెప్పలేదు ఎవరు. మమ్మీని వేరే డాడీ ఉన్న బ్లాక్ కాకుండా వేరే బ్లాక్‌లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. మమ్మల్ని అందరిని అక్కడే పెట్టేసి అప్పుడే హెబ్రోన్ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ నుంచి పెద్ద పెద్ద ఆంటీ వాళ్ళు, సేవకుడు అంకుల్ వాళ్ళు రావడం జరిగింది. డాడీ చనిపోయిన న్యూస్ స్ప్రెడ్ అయిన తర్వాత మాకు కూడా తెలియదు కానీ చెప్పినప్పుడు హాస్పిటల్‌లో అందరూ మన బిలీవర్స్ అందరూ లోపట రావడము, అట్టెలా చనిపోతాడని గట్టిగా అడగడంతో వాళ్ళు భయపడి డాడీని బ్యాక్ డోర్ నుంచి మేము ఏదైతే బ్లాక్‌లో ఉన్నామో అప్పుడే ఆంటీ వాళ్ళు వచ్చి చెప్పినారనమాట. ధైర్యంగా ఉండాలి ప్రమిళ, పిల్లలకి నువ్వే ఉండు తోడుగా. దేవుడు సంజీవుని తీసుకున్నాడు. ఏమున్నా దేవుని మీద ఆధారపడాలా అని చెప్పినప్పుడు మమ్మీ కూడా సైలెంట్ గా ప్రార్థన చేసుకొని, మమ్మీ మా ముందు చాలా అంటే చాలా లోపల బాధ ఉంది కానీ మేము ఎక్కడ డిస్టర్బ్ అవుతాము అని చెప్పి ఆ మూమెంట్ ఏడవకుండా చాలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి, నాకు ఏం అర్థం అవ్వట్లేదు. నా టీనేజ్ స్టార్టింగ్ లో నేను 9th అయిపోతుంది, 16 years old లో ఉన్నా, నాకేం అర్థం అవ్వట్లేదు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు అసలు, వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు, ఇప్పటిదాకా రాని వాళ్ళు సడన్ గా ఎందుకు వస్తారు, నాకు ఎందుకో అనిపిస్తలేదు, మంచిగా అనిపించట్లేదు, మనసులో పీస్ లేదు. ఏమైనా నేను ఎప్పుడైతే ఆ బ్లాక్ నుంచి బయటకు వస్తున్నానో అదే బ్లాక్ పక్కన లిఫ్ట్ నుంచి కొంతమంది అన్న వాళ్ళ డాడీని ర్యాప్ చేసుకొని డాడీని తీసుకోవడం జరిగింది. నేను అప్పుడే చూసి ఎందుకు తీసుకెళ్ళిపోతున్నా డాడీకి ఏమైంది అన్నప్పుడు నన్ను అందరూ గుంజి పక్కకు తీసుకెళ్ళిపోయారు. చూస్తే వాళ్ళు తట్టుకోలేను అనుకోని డాడీని. నాకు అప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడు డాడీ నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు మమ్మీ, డాక్టర్స్ కూడా లేరు, వికారాబాద్ అన్న వాళ్ళే ఉన్నారని చెప్పినప్పుడు మమ్మీ సైలెంట్ గా డాడీ మనతో లేడు, డాడీని దేవుడు పిలిచి చేసుకున్నాడు, మనం ప్రార్థన చేసుకోవాలా అని అన్నప్పుడు అట్లా తీసుకుంటాడు దేవుడు. డాడీని ఎందుకు తీసుకుంటాడు, డాడీని సమస్యలు సేవ చేసినాడు కదా. ఎన్ని సంవత్సరాలు సేవ చేసినాడు కదా, డాడీ ఏమైనా తప్పు చేసినాడా, డాడీ గాస్పల్ మంచిగా చేసినాడు కదా, చర్చెస్ కట్టినాడు, ఎన్నో ఆత్మలు రక్షింపబడ్డాయి, డాడీ ద్వారా ఎన్నో కుటుంబాలు రక్షింపబడ్డాయి, ఎందరో మంది తప్పిపోయిన వాళ్ళ యూత్ కి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి డాడీ దేవుళ్ళకి తీసుకొచ్చినాడు కదా, మరి ఎందుకు డాడీ తీసుకున్నాడు అన్నప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ నా మైండ్ లో రన్ అవుతున్నాయి. అప్పుడు అనిపించింది ఫస్ట్ టైం డాడీ చనిపోయిండు, డాడీని ఉస్మానియా తీసుకెళ్లారు. ఇట్ ఈస్ లైక్ ఏ ఎవరో పెద్ద పొలిటీషియన్ చనిపోయినప్పుడు ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడు కాన్వాయ్ లాగా ఎన్నో కార్స్ డాడీని అంబులెన్స్ లో తీసుకుపోయేటప్పుడు మొత్తం ట్రాఫిక్, మలక్పేట్, యశోద అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎంతో మంది బిలీవర్స్, మాకు పరిచయం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ వచ్చి డాడీ బాడీతో పాటు ఉస్మానియాకి వెళ్ళి మమ్మల్ని అక్కడి నుంచి విత్ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చినప్పుడు అనిపించింది డాడీ చనిపోయిండు, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మాకు, డాడీ పోయినాక ఇవన్నీ ఎందుకు, డాడీ లేనిది ఇంతమంది ఎందుకు వస్తున్నారు, అసలు డాడీ చనిపోయింది కదా మళ్ళీ ఎందుకు చర్చ తీసుకోవడం. నాకు ఉన్న ఏజ్కి 16 years అప్పుడు టీనేజ్ స్టార్టింగ్ నాకు కోపం వచ్చేసింది. ఎందుకు అంటే డాడీ ఇన్ని రోజులు, డాడీ నార్మల్ బిలీవర్ కాదు, డాడీ చాలా కష్టపడి సేవ చేసినాడు, చాలా కష్టపడి మందిరాలు కట్టినాడు, ఎన్నో ఆత్మలు రక్షింపబడ్డాయి, డాడీ ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి, ఎంతో మంది రక్షణకు తీసుకొచ్చినాడు కదా, మరి ఎందుకు ఇట్లా జరిగింది, అసలు నువ్వు దేవుడివేనా, అసలు ఎందుకు ఇట్లా జరిగింది, నీ సేవకుడే కదా అంటే ఫస్ట్ క్వశ్చన్ నాకు వచ్చింది ఏంటంటే, దేవుడు అంటే ప్రభా ఇప్పుడు తీసుకున్నావు, డాడీ ఇంకా ముసలోడు కూడా కాలేదు, ఏం డిసీజెస్ లేవు, హీఈస్ వెరీ హెల్తీ కదా, అంటే ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు ఉంటే నీ సేవ ఇంకా కొంచెం జరుగుతుండే, నీ సేవ డాడీ ఇంకా ఎన్నో చర్చెస్ కడుతుండే, వికారాబాద్ లో మంచి పెద్ద చర్చ్ అవుతుండే, వికారాబాద్ లో ఎన్నో బ్రాంచెస్ వస్తుండే, ఇంకా ఎంతో సువార్త చేస్తుండే, ఇంకా చాలా సువార్త మిగిలిపోయింది, ఇంకా చాలా మట్టుకు సువార్త మిగిలిపోయింది కదా, మరి ఇంకా కొన్ని రోజులు ఉంటే మన స్వార్థ జరుగుతుండే కదా, ఇంకా నీ సేవ అభివృద్ధి చెందుతుండే కదా, ఇంకా నీ సేవలో ఇంకా అభివృద్ధి ఇంకా కొంచెం ఎదుగుతుండే కదా, మేము కూడా ఇంకా డాడీని చూడలేదు, చిన్నప్పుడే తీసుకుంటే ఎట్లా ప్రభు అని
చాలా బాధపడి నా హార్ట్ మొత్తం కోల్డ్ హార్టెడ్ అయిపోయింది అనమాట. అంటే నేను ఒక సేవకుని కొడుకుగా, ఒక బిలీవర్గా అసలు అనిపించలేదు ఆ మూమెంట్ లో. మంచి కోల్డ్ హార్టెడ్ అయిపోయి, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఇట్లా ఎందుకు అవుతుంది, అంటే దేవుడు లేడు, అన్యుల్లాగా మనం కూడా ఉన్నాడు అనుకొని అదే భ్రమలో ఉన్నాం, అదే అదే ట్రాన్స్ లో ఉన్నాము అనుకుంటా. లేకపోతే ఇట్లా ఎందుకు అవుతుంది మాకు, మా డాడీ సేవకుడు, మేము సేవకుల పిల్లనము, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు కదా, ఎందుకు విడిచిపెట్టాడు, ఎందుకు విడిచిపెడతాడు, విడిచిపెట్టాడు, అయితే దేవుడు లేడు, అదే అదే మైండ్ లో రన్ అవుతుంది. ఎప్పుడైతే డాడీని మమ్మల్ని హెబ్రోన్ తీసుకొచ్చి సిస్టర్స్ కాంపౌండ్ లో పెట్టినప్పుడు చాలా మంది ఆంటీ వాళ్ళు వచ్చి, మీ నాయన చాలా మంచి సేవ చేసినాడు, మాకు సొంత తమ్ముళ్ళు లేకున్నా తమ్ముళ్ళేగా మేము ఎప్పుడు వచ్చినా, మీ సంఘానికి సిస్టర్స్ రిట్రీట్కి ఎప్పుడు వచ్చినా మమ్మల్ని చక్కగా చూసుకునేవాడు, మంచిగా ట్రీట్ చేసేవాడు, మీ డాడీ మంచి సేవ చేసినాడు, యూ హ్యావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫాదర్. మీ డాడీ సేవ, మీ డాడీ ఉన్నంత ఆత్మీయంగా, మీ డాడీ ఉన్నంత హంబుల్గా, మీ డాడీ ఉన్నంత హ్యూమిలిటీగా, మీ డాడీ ఉన్నంత పేషెన్స్గా నేను ఏ సేవకుడి దగ్గర చూడలేదు అన్నప్పుడు, సరే ఆంటీ, మంచిది ఆంటీ అనుకొని, అంటే మా డాడీ ఇంత చేసిన అని చెప్తున్నాడు కానీ మా డాడీని ఎందుకు తీసుకుంది దేవుడు, ఎందుకు తీసుకోవాలి అసలు, ఇంత మంచిగా ఉన్నాడు, మరి ఇంతమంది చెప్తున్నారు నా దగ్గరకు వచ్చి, డాడీ కంటే పెద్ద ఏజ్ 80, 70, డాడీ చేసిన సేవ జీవితం కంటే వాళ్ళ ఏజ్ ఎక్కువది, డాడీ ఏజ్ కంటే వాళ్ళ సేవ జీవితం ఎక్కువది, ఇంత పెద్ద ఏజ్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు అంటే డాడీ ఇంత మంచి టెస్ట్ మనీ సంపాదించినాడు, డాడీ ఇంత సాక్ష్యం సంపాదించుకున్నాడు, ఇంతమంది చెప్తున్నారు, అయినా కానీ దేవుడు ఎందుకు తీసుకున్నాడు డాడీని, వై గాడ్, ఎందుకు తీసుకున్నావు, ఇంకా కొన్ని రోజులు ఉంటే అయిపోతుంది కానీ నాలో ఒక ద్వేషం వచ్చేసింది, ఒక హేటెడ్ వచ్చేసింది దేవుని పట్ల. నేను అనుకున్నా, సరేలే, ఇప్పుడైతే అయ్యేదేదో అయింది, మమ్మీకి ధైర్యం చెప్పాలా, అక్క వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారని చెప్పి నాది నేను చాలా కంట్రోల్ తీసుకొని మమ్మీని ఓదార్స్తూ, అది చాలా మంది వికారాబాద్ నుంచి, మందమారి నుంచి, డాడీ ఎక్కడెక్కడైతే సేవ చేసినారో అక్కడ నుంచి అందరు విశ్వాసులు వచ్చి, స్పిరిచువల్ రిలేటివ్స్ లాగా ఉండేవాళ్ళు మాకు, అందరు వచ్చి మమ్మల్ని ఓదార్చడం జరిగింది. పెద్దనాన్న వాళ్ళు, తాత వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, వాళ్ళు ఇంకా నామకార్థమైన క్రైస్తవులు ఉన్నా కానీ డాడీ వెళ్ళినప్పుడు వాళ్ళ డాడీకి భయపడే వాళ్ళు చాలా, డాడీ స్పిరిచువాలిటీ ఎట్లాంటిది, డాడీ స్ట్రిక్ట్నెస్ ఎట్లాంటిది, అందరు వచ్చి మమ్మల్ని ఓదార్చడం జరిగింది. అప్పుడు హెబ్రోన్లో అందరూ సాక్ష్యం ఇవ్వడం, ఆ సాక్ష్యాలు వింటుంటే నేను షాక్ అయినాను. అంటే డాడీ ఇంత మంచి టెస్ట్ మనీ సంపాదించినాడు, ఇంత మంచి డాడీకి ఇంతమంది మాకు తెలియని వాళ్ళు ఉన్నారా, డాడీకి ఇంత ఇంతమంది ఇన్ని ఆత్మలు రక్షింపబడ్డాయా డాడీ ద్వారా, ఇంతమంది డాడీ వల్ల ఆత్మలు, కుటుంబాలు, ఇంతమంది పెళ్లిళ్ళు అయినాయా, డాడీ ఇంతమందిని సంఘంలో చేర్చినాడా, చర్చిలో చేర్చినాడా అనిపించినప్పుడు, అక్కడ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక కాన్వే లాగా మినిమం ఒక 20 to 30 వెహికల్స్ విత్ పోలీస్ ప్రొటెక్షన్ వికారాబాద్ లాగా జరిగింది. అప్పుడు నాకు రియలైజేషన్ స్టార్ట్ అయింది అనమాట, అంటే డాడీ చేసిన సేవ ఇంత గొప్పది, అంటే అప్పుడప్పుడే సాక్ష్యంలో చెప్పడం స్టార్ట్ అయింది అనమాట. సంజీవ్ దేవుని కోసం హతసాక్షిగా చేయబడ్డాడు, బైబిల్లో ఒక స్టెఫెను వలె, ఒక పౌలు వలె, ఒక యోహాను వలె, మన సంజీవ్ కూడా ఫస్ట్ టైం చాలా సంవత్సరాలకి మన హెబ్రోన్ ఫెలోషిప్ లో సెకండ్ హతసాక్షి. అంటే ఎంతో పెద్ద గొప్ప దైవ సేవకులు ఉన్నారు, డాడీ కంటే ఇంకే ఎక్కువ ఏజ్, డాడీ కంటే ఇంకే ఎక్కువ పరిచర్య, డాడీ కంటే పెద్ద పెద్ద సంఘాల్లో సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, అయినా కానీ దేవుడు ఆ ఆధిక్యత, ఆ ఘనత సంజీవ్కి ఇచ్చినాడు. సంజీవ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా ఆశ్చర్యింపబడుతుంది, దేవుడు నీతిమంతుల పిల్లల్ని విడిచిపెట్టాడు అని చెప్పినప్పుడు అప్పుడు నాకు రియలైజేషన్ స్టార్ట్ అయిందనమాట. అయినా కానీ ఆ సాతాను క్వశ్చన్స్ ఉంటాయి కదా మైండ్లో, ఇంత మా డాడీ ఇంత చేసినాడు, ఇంత మంది వస్తున్నారు కానీ మీ డాడీని ఎందుకు దేవుడు తీసుకున్నాడు, ఇట్లాంటి క్వశ్చన్స్ నా మైండ్లో వచ్చినప్పుడు వికారాబాద్కి వెళ్ళిన తర్వాత సంఘం అంతా పట్టుకొని ఫుల్ ఏడ్చి నా దాంట్లో ఎనర్జీ లేకుండా డాడీని చర్చ్లో పెట్టిన తర్వాత అందరూ అక్కడ ఉన్న బిలీవర్స్ వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఫ్యామిలీలో డాడీ వల్ల ఎట్లా ఆత్మీయత వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీలో ఎట్లా దేవుడు వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ నెరవేర్చిన డాడీ ద్వారా, వాళ్ళ ఊర్లో ఎట్లా మినిస్ట్రీ స్టార్ట్ అయింది, డాడీ ఎంత ప్యాషనేట్ ఉండే, అంటే డాడీ ఫ్యామిలీతోనే ఒకలాగా, ఇంట్లో ఉన్నప్పుడు అంటే వాళ్ళ బయట ఎవరితో ఇలా ఉండాలి అన్ని, అంటే మాకు అందరూ వాళ్ళ సాక్ష్యం ద్వారా వికారాబాద్ నుంచి వచ్చినప్పుడు, మందమరి నుంచి వచ్చి చాలా మంది, చాలా ఏరియాస్ నుంచి డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి, కొంతమంది అన్నిలు కూడా డాడీ గురించి సాక్ష్యం ఇచ్చింది, అదే అసలు హైలైట్ అనమాట.
అంటే సంజీవ్ మేము ఎంత స్టార్టింగ్ లో దేవుడు దేవుడు అని తిరిగేవాడప్పుడు మేము పిచ్చోడా ఏముంటదిరా ఇప్పుడే మనం ఎంజాయ్ చేయాలన్నా కానీ సంజీవ్ చర్చిలోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. అసలు రక్షణ పొందినాక మా దగ్గర రాలేదు. ఉన్నా కానీ ఎప్పుడో ఒకసారి కలిసేవాడు. కలిసినా కానీ చాలా సార్లు రక్షణ పొందాలి, దేవుడు ఒక్కడే, ఈ రక్షణ పొందాలని చాలా మమ్మల్ని చెప్పినాడు. అయినా కానీ ఎప్పుడైతే పాస్టర్గా వెళ్ళని విన్నప్పుడు మేము అందరం తిట్టినాము. ఏంది సంజీవ్ ఇది, నీకు ఒక మంచి కండక్టర్ జాబ్ ఉంది, నీకు నీకు ఒక ఇప్పుడు ఆడపిల్ల ఉంది, మీకు కండక్టర్ గవర్నమెంట్ జాబ్ ఆ ఏజ్ లో రావడము, నువ్వు ఇప్పుడు నీకు ఎంత మంచి జాబ్ అది, గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేస్తారా అని డాడీ గురించి చెప్పినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అక్కడ పుల్పిట మీద నిలిచి చెప్పినప్పుడు ఎంతో మంచిగా అనిపించింది. డాడీ ఒక గవర్నమెంట్ జాబ్ వదిలేసి వచ్చినాడు, డాడీ సేవ నిమిత్తం వచ్చినాడు. అప్పుడు నాకు కొంచెం కొంచెం అనిపించింది, అంటే డాడీ నార్మల్ మరణం కాదు, డాడీ ఒక డిసీజ్ వచ్చి చనిపోలేదు, డాడీ ఒక నార్మల్ డెత్ కాదు డాడీది, డాడీ హతసాక్షిగా దేవుని కోసము చంపబడ్డాడని రియలైజేషన్ స్టార్ట్ అయింది. డాడీని వికారాబాద్ తీసుకొచ్చిన తర్వాత 2 days డాడీకి అక్కడ పెట్టడం జరిగింది. అక్కడ చాలా మంది సాక్ష్యం చెప్పడం జరిగింది. అక్కడ సాక్ష్యం చెప్పేటప్పుడు డాడీ వాళ్ళ సంగారెడ్డిలో ఉన్నప్పుడు చర్చ్కి వెళ్ళేటప్పుడు డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన తివేంలవాడ గాడ్ సర్వెంట్ తిమోతి అంకుల్ అనే ఒక అంకుల్ డాడీ గురించి సాక్ష్యం చెప్పుకుంటా అంకుల్ చెప్పినాడు, రీసెంట్ గా నేను గాడ్ సర్వెంట్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు సంజీవ్ని నా దగ్గరికి పిలిచి సంజీవ్ గురించి సాక్ష్యం చెప్పమన్నప్పుడు సంజీవ్ సాక్ష్యం చెప్పుకుంటా గాడ్ సర్వెంట్ మీటింగ్ సాక్ష్యం చెప్పేటప్పుడు చెప్పుకుంటా డాడీ చెప్పిన మాటలు ఏంటి అంటే ఇది సామ్స్ అంటే అంకుల్ చెప్పుకుంటా సంజీవ్కి ఒక కోరిక ఉండే, ఒక హృదయవాంఛ ఉండే, ఈ హ్యాజ్ ఎ డిజైర్ అని చెప్పుకుంటే డాడీ వాక్యంలో ఏం చెప్పినాడంట, మనము సేవా జీవితంలో సేవకులంగా ఉన్నాము, మనము దేవుని కోసం ఏం చేస్తున్నాము, దేవుడు ఇచ్చిన పనిని మనం నెరవేరుస్తున్నామా, లేకపోతే వీఆర్ అకౌంటబుల్ ఫర్ దట్, మనం లెక్క చెప్పుకోవాలి దేవునికి అని చెప్పుకుంటా ఒక స్టెఫెన్ గురించి తీసి దేవుడు స్టెఫెన్ని హతసాక్షిగా తీసుకున్నాడు, పౌలుని చెరసాల నుంచి బంధింపినప్పుడు చాలా టార్చర్ చేసినప్పుడు మన దగ్గర ఇప్పుడు అవి లేవు, కానీ నార్త్ సైడ్ వేరే కంట్రీస్ లో ఉన్నాయి, మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా, మనం గాస్పల్ చేయాలా, గాస్పల్ ప్రీచ్ చేయాలనుకున్నప్పుడు డాడీ చెప్పుకుంటా నాకు ఒక ఆశ ఉంది, నాకు కూడా స్టీఫెన్ లాంటి మరణం వస్తే, స్టీఫెన్ లాంటి డెత్ ఒక హతసాక్షిగా అవ్వాలని నా కోరిక ఉంది, ఆ ప్రభు ఆ ధన్యత ఇస్తే నేను మా ఫ్యామిలీ మేము చాలా ధన్యులము, చాలా ఘనత వస్తుంది, దేవుని కోసం చనిపోవడం చాలా మంచిది హతసాక్షి అవడం అని చెప్పినప్పుడు అంకుల్ దానికంటే ముందు వచ్చి తిమోతి అంకుల్ వచ్చి నాకు అడిగినాడు, డాడీది ఈ ఇయర్ ప్రామిస్ ఏంటి అని అడిగినప్పుడు నేను చెప్పినాను సామ్స్ 37:25. Psalms 37:4 towards, delight thyself also in the Lord, and he shall give thee the desires of thine heart. దేవుడు ఆయన హృదయవాంఛలను తీర్చును అని వచ్చింది. ఇప్పుడు దేవుడు చెప్పినాడు, అంకుల్ చెప్పినాడు ఏమంటే సంజీవ్కి ఇదొక ఆశ ఉండే, అదొక డిజైర్ ఉండే, దేవుని కోసము సువార్త చేయాలా, గాస్పెల్ చెప్పాలా, గాస్పెల్ చెప్పినప్పుడు దేవుడు మనకి ఎన్ని బాధలు ఇచ్చినా మనం వర్షిప్ చేసి తీసుకోవాలా, దాన్ని మనం ఎప్పుడు దేవుడా నాకు ఎందుకు ఇది ఇచ్చినావు, ఎందుకు నాకు ఇట్లా అయిందని దేవుని ఎప్పుడు క్వశ్చన్ చేయొద్దు అని చెప్పినప్పుడు నాలో నేను అనుకున్నా, అంటే నేను ఇప్పటిదాకా క్వశ్చన్ చేసినానా, అంటే ఇప్పటిదాకా నేను తప్పు చేసినానేమో నాకు ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత అంకుల్ అప్పుడు డాడీ వాగ్దానం అడిగిన తర్వాత నీ ప్రామిస్ ఏందని నాకు అడిగినప్పుడు నేను చెప్పినాను మేడం, జెఫన్యా 3:15 లాస్ట్ అన్నమాట. Thou shalt not see evil anymore. నీకు ఏ అపాయము నీకు సంభవించదు అని తెలుగులో ఉంది. అంటే ఆ ఇన్సిడెంట్ అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు నేను కానీ మా డాడీతో నేను ఇంట్లో ఉన్నప్పుడు నేను
ఆ ప్లేస్లో డాడీ ఉన్నప్పుడు నేను అడ్డం పోయినా, నేను మధ్యలో వెళ్ళినా కానీ బాబు కూడా అపాయం ఉండే, బాబు కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ అవుతుండే అనొద్దు, కానీ మన బాబు కూడా ఏదో ఒకటి అవుతుండే. కానీ సంజీవ్కి ఇచ్చిన వాగ్దానము, వాళ్ళ అబ్బాయి శాలెంకి ఇచ్చిన వాగ్దానము రెండు ఒకటేసారి వాగ్దానం ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది? జస్ట్ 10-12 days అవుతుంది. అప్పుడే దేవుడు సంజీవ్ ఇంకా శాలేం వాగ్దానం ఇద్దరిది నెరవేర్చినాడు. కాబట్టి మనం దేవుని యందు మనం కృతజ్ఞులై ఉండాలా. ముఖ్యంగా శాలేం చాలా కృతజ్ఞులై ఉండాలని చెప్పినప్పుడు నాకు అనిపించింది, అంటే 2010లో ఎప్పుడో దేవుడు వాగ్దానం చేసి ఈ ప్లేస్ పట్టుకొచ్చినాడు. అప్పుడు నా వాగ్దానం నెరవేరింది. ఎందుకు వికారాబాద్లో హిల్ ఏరియా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అయితే నాకు వాగ్దానం నెరవేరింది. ఇప్పుడు దేవుడు వాగ్దానం నెరవేర్చిండు అని చెప్పేసి అప్పుడు నేను గాడ్స్కి థ్యాంక్స్ చెప్పుకున్నా. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ అనదర్ ఛాన్స్, అనదర్ లైఫ్. నేను నీకోసం తీర్మానం చేసుకుంటాను. అప్పుడు ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ అనుకున్నాను. దాని తర్వాత డాడీ గురించి చాలా మంది సాక్ష్యం చెప్పినారు. డాడీ ఎంత పేషియన్స్, ఎంత హంబుల్నెస్, డాడీ ఎంత ప్రభు చిత్తము, గాడ్స్ విల్ కనుక్కోవడంలో, ప్రార్థన చేయడంలో ఎంత అని నేను కొన్ని ఇన్సిడెంట్స్ షేర్ చేసుకుంటాను. మేము బెల్లంపల్లి నుంచి మందమరి ట్రాన్స్ఫర్ అయినాక మేము చిన్న పిల్లలం ఉండే. అక్కడ స్కూలింగ్లో కూడా డాడీ మేము ఎదుగుతూ వచ్చినప్పుడు డాడీ ఎంత హ్యూమిలిటీగా ఉన్నాయంటే, విబిఏ స్టార్ట్ అయింది. చిన్న అబ్బాయి ఒక 2 years, 2 years అక్కడ ఆడుకుంటున్నాడు మందిరం కాంపౌండ్లో. అక్కడ అందరూ ఎవరి వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను ఏదో మెటీరియల్ కోసం కిందికి దిగి వచ్చి మెటీరియల్ తీసుకెళ్తేప్పుడు డాడీ అక్కడ చిన్న అబ్బాయి పార్టీ పోతే క్లీన్ చేస్తుంటే నేను చూసి, చీచి ఏంటి డాడీ నువ్వెందుకు క్లీన్ చేస్తున్నావు డాడీ, ఎందుకు డాడీ నువ్వు చేయడం, ఎవరో ఒకరు చేస్తారు కదా అంటే, ఎవరి పరిచర్యలో వాళ్ళు ఉన్నారు, చేయడంలో తప్పేముంది, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కేజీకి ఇంకా వాళ్ళు పీజీకి తీసుకుంటున్నారు, జూనియర్స్కి తీసుకుంటారు క్లాసెస్, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడము, అందరు బిజీలో ఉన్నారు కదా, ఏమైతుంది క్లీన్ చేస్తే ఏం కాదనుకున్నప్పుడు ఫస్ట్ టైం అనిపించింది, అంటే ఇంత హ్యూమిలిటీయా, ఇంతగానము ఇంతగానం తగ్గించుకోవడం ఎందుకు. ఒక పాస్టర్ డాడీ కింద ఒక 200-300 బిలీవర్స్ వస్తారు, సంఘ పెద్దలు ఉంటారు, హెడ్ ఉంటారు, పనిచేసే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు, కానీ డాడీ నువ్వే ఎందుకు డాడీ అంటే, మనం ఎంత తగ్గించుకుంటే దేవుడు మనల్ని అంత హెచ్చిస్తాడు, మనం ఎంత హంబుల్గా ఉంటే దేవుడు అంత హై ప్లేసెస్కి మనను పంపిస్తాడు అని చెప్పినప్పుడు ఫస్ట్ థింగ్ నేను డాడీ దగ్గర నేర్చుకుంది నన్ను హంబుల్నెస్. దాని తర్వాత పేషెన్స్. ఇంత పేషెన్స్ అంటే మందమరిలో ఉన్నప్పుడు చర్చ్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు సడన్గా ఫండ్ అయిపోయింది, చర్చ్లో మనీ అయిపోయింది, కరెక్ట్ అంతా అయిపోయింది, సెట్టింగ్ అంతా అయిపోయింది, స్లాబ్ వేయడానికి కట్టెలు పెట్టినారు, అన్ని చేసినప్పుడు మనీ లేదు. మనీ లేదు, ఎవరికి అడగాల ప్రభువా, నేనైతే ఎవరికి అడగను, నేను నీకే అడుగుతా ప్రభువా, బికాస్ నువ్వేం చెప్పినావు, నువ్వు చెయ్యు, ఈ పని చేయి, నేను నీకు తోడుగా ఉంటా అన్నావు, ఎలాంటి దగ్గర నాకు ఆటంకం రాదన్నావు ప్రభు. ఏంటి ప్రభు మరి ఇది, పైసలు లేవు, ఎవరిని అడగాల, నీ కొరకై బయటలను అడగలేను నేను. ఇప్పటికే సంఘస్థులు మస్తు సమర్పించుకున్నారు, వాళ్ళు ఉన్న దాంట్లో చాలా సమర్పించుకున్నారు, వాళ్ళ శాలరీస్, వాళ్ళ టైత్ అంతా ఇచ్చినారు, మళ్ళీ ఎవరికి అడగాల, నేను ఎవరికి అడగను ప్రభు, ఎంత వెయిటింగ్ అయినా పర్లేదు, నువ్వే నాకు ఆన్సర్ చేయి ప్రభు అనుకున్నప్పుడు డాడీ కొన్ని డేస్ వెయిట్ చేసినాడు. నాకు అనిపించింది, ఎందుకు డాడీ, ఎందుకు మనకి ఇంత వచ్చింది ఆటంకము, ఇప్పుడు బయట అన్యులు ఏమంటారు, దేవుడు మాకు పైసలు ఇచ్చిండు, అదంతా సింగరేణి క్వార్టర్స్ మధ్యలో చర్చికి సపరేట్ ప్లేస్ ఉండే, వాళ్ళంతా అన్యులు ఉన్నప్పుడు అంటే వాళ్ళు ఏమంటారు, అరే చూడరా మీ నాయన చర్చి స్టార్ట్ చేసిండు పైసలు లేకుండానే, దేవుడు ఇస్తాడు అని చెప్పి అంత ఈ లైన్ మొత్తం ఈ క్వార్టర్స్ అన్ని చెప్పుకున్నాడు, ఇప్పుడు పైసలు లేవు కదా మరి ఏం చేస్తాడు, దేవుడు మీదికి లేస్తాడా, ఇట్లా హేళనగా మాట్లాడతారు, నా పరువు పోతుంది డాడీ, చర్చి పరువు, మరి ఎట్లా డాడీ అనుకున్నప్పుడు డాడీ ఏం చెప్పినాడంటే, దేవుడు మనల్ని అప్పుడప్పుడు టెస్ట్ చేస్తాడు, మనకు టెంప్టేషన్స్ వస్తాయి, మనం దీంట్లో మనం గెలుస్తామా లేదా, టెంప్టేషన్స్లో మనం గెలుస్తామా లేదా అనుకుని అప్పుడు మనం కరెక్ట్ నిలకడగా ఉంటే, మనం కరెక్ట్ స్టాండ్గా ఉన్నప్పుడు దేవుడు మనకి ఇంకా ఎక్కువ చేస్తాడని చెప్పినప్పుడు నాకు అనిపించింది, అంటే దేవుడు ఇట్లాంటి కూడా దేవుడే ఇస్తాడా, టెంప్టేషన్స్ దేవుడిని సాతాన్ ద్వారా ఇస్తాడా, అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఎటు సైడ్ ఉన్నాము, ఎక్కడ స్టాండ్ తీసుకున్నాము, మనం దేవుణ్ణిలో ఉన్నామా, తప్పిపోయి
అరే దేవుడు నాకు ఇట్లా చేశాని పక్కకి వెళ్ళిపోయినామా అని కాకుండా దేవుల్లో ఉన్నప్పుడు ఆ అప్పుడే ఒక ఆంటీ చాలా పెద్ద అమౌంట్ స్లాబ్ కి కాకుండా ఎక్కువ అమౌంట్ తీసుకొచ్చి డాడీకి ఇవ్వడం జరిగింది. డాడీ అప్పుడు ఆంటీ ఇచ్చిన మనీ అప్పుడే మొక్కల మీద ఉండి గాడ్కి థ్యాంక్స్ చెప్పినాడు అనమాట. ఆంటీ అన్నారు, అన్న మీరు ప్రార్థన చేస్తున్నారని తెలిసింది, మీరు డబ్బు అవసరం ఉందని తెలిసింది, మీకు ఇచ్చినామని. అప్పుడు డాడీ చెప్పినాడు, ప్రేయర్ఫుల్ లైఫ్ ఈజ్ ద బెస్ట్. నువ్వు ప్రార్థన చేయకుండా గాడ్స్ విల్ తెలుసుకోకుండా నువ్వే పని చేసినా అంటే సక్సెస్ఫుల్ కావు. నువ్వు సక్సెస్ అయినా కానీ ఏదో ఒక దగ్గర నీకు అడ్డం వస్తుంది, కాబట్టి నువ్వు గాడ్స్ విల్ నేర్చుకోవాలా అన్నప్పుడు కూడా డాడీకి సమాధానం లేకపోతే డాడీ దేవుడి దగ్గర నుంచి ఆన్సర్ రాకపోతే మాకు బర్త్డేస్ కూడా బట్టలు, కేకు, ప్రతి చిన్న విషయానికి ప్రార్థన చేయాలి. ప్రార్థన నాకు అప్పుడప్పుడు అనిపించేది, డాడీది కొంచెం ఓవర్ అయింది డాడీ, ప్రతి దానికి ప్రార్థన అయింది. ప్రతి చిన్న దానికి చెప్పులు కొనుక్కోవాలన్నా, చెట్టు కొనుక్కోవాలన్నా కూడా ఇప్పుడు చెట్టు కొనుక్కోవడానికి ఇట్లా పోయేస్తా కదా, దానికి కూడా ఒక ప్రార్థన ఎన్నిసార్లు చేయాలా? నా బర్త్డే వస్తుంది కదా, రేపు నా బర్త్డే అంటే ఇప్పుడు నువ్వు చెట్టు కొనుక్కుంటావు, గాడ్ ఆన్సర్ చేయకుండా నువ్వు చెట్టు కొనుక్కుంటావు, ఆ దేవుని వీలు కాకపోతే చెట్టు ఖరాబ్ అయిపోతుంది, లేకపోతే చినుగుతుంది, ఎందుకు అట్లా అన్నప్పుడు నేను చాలా ఎక్స్పీరియన్స్ అయినా అట్లా. గాడ్స్ విల్ తెలుసుకోకుండా కొన్ని ఖరాబ్ అయినాక అయ్యో ప్రభువా, ఓ లార్డ్ నేను చిత్తంగా తీసుకొని కొన్నాను, క్షమించాను అని కూడా చాలాసార్లు అనుకున్నాను. దాని తర్వాత డాడీ గాస్పల్లో చాలా ప్యాషనెట్గా ఉండే, చాలా ప్యాషనెట్. హెబ్రోన్ నుంచి హెడ్ క్వార్టర్స్ నుంచి గాస్పల్ టీమ్స్ ఎంత వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ అయినా కానీ డాడీకి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి హీఈస్ ఏ బెస్ట్ ఇన్ రూట్ మ్యాప్ వేయడంలో బెస్ట్ అనమాట. ఏ ఊర్లో ఏ స్టాండ్ వేయడం, ఏ ఊర్లో ఏ లాంగ్వేజ్ చెప్పడం, ఇవన్నీ డాడీ మంచిగా దేవుడు ఇచ్చిన జ్ఞానంతో మంచిగా చేస్తున్నారు. చాలా మంది డాడీని పొగిడేవాళ్ళు, సంజీవ్ నీకు మంచి జ్ఞానం ఉంది, ఇట్లాంటి టైంలో నువ్వు మంచిగా హ్యాండిల్ చేసావు అనుకున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించేది. దాని తర్వాత ఎప్పుడైతే డాడీ ఫ్యూనరల్ స్టార్ట్ అయిందో సడన్ గా షాక్ అయిపోయినా. 15th Jan 15th డాడీకి అయినందుకు చాలా మంది బిలీవర్స్ వేరే డినామినేషన్స్ నుంచి ప్రొటెస్ట్ స్టార్ట్ చేసినారు. హైదరాబాద్ లో, వికారాబాద్ లో అన్ని ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడం వల్ల డాడీ ఫ్యూనరల్ కోసం అనే దేవుడు ఆ రోజు వికారాబాద్ మొత్తం బంద్ ప్రకటించి షాప్స్, ఒక్క షాప్ కూడా ఓపెన్ లేకుండా అన్ని క్లోజ్ అయిపోయి ఇంత అంటే డాడీ లైఫ్ టైంలో కూడా అంతమందికి గాస్పెల్ ప్రీచ్ చేసి ఉన్నాడు. అంతమంది థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్, నాకు తెలిసి చెప్పుకుంటే అంతమంది వచ్చినారా అనుకుంటారు కానీ ఒక 20-25+ వచ్చినారు అని నేను అనుకుంటున్నాను. చాలా మందికి వికారాబాద్ అంతా రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళ ఇండ్ల మీదకి వెళ్ళి డాడీ ఏ సెంటర్లో అయితే అబ్జెక్షన్ అయిందో అదే సెంటర్లో డాడీ బాడీ వెళ్తుండే చుట్టుపక్కల మెయిన్ రోడ్డు మీద, మెయిన్ సెంటర్స్ లో, మెయిన్ జంక్షన్స్ లో మోకాళ్ళ మీద ఉండి బైబిల్ కోరస్ వాడి అందరూ, చిన్న లేదు పెద్ద లేదు, అందరూ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడము. ఎంతో మంది, ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ గాడ్ సర్వెంట్స్ సువార్త చేయడం బ్యాచెస్ గా. వికారాబాద్ మొత్తం డాడీ ఎంత కవర్ చేయాలనుకున్నాడో, డాడీ డెత్ ద్వారా ఒకటేసారి డాడీ ఫ్యూనరల్ ద్వారా ఒకటేసారి లైఫ్ టైం వికారాబాద్ ఉన్న ప్రతి ఒక్కరికి డాడీ గాస్పల్ రీచ్ అయింది. ఇంకా చెప్పాలంటే డాడీ ఫ్యూనరల్ కి ఎంత మంచి పరిచయం జరిగిందంటే అసలు తెలియని వాళ్ళు కూడా ఎవరెవరో ఎక్కడెక్కడో వేరే స్టేట్స్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి నాకు మమ్మీకి కాల్ చేయడం జరిగింది. డాడీ ఫ్యూనరల్ ఎలా జరిగిందంటే ఒక సీనియర్ పెద్ద వ్యక్తులకి, పొలిటీషియన్స్ కి జరిగే విధంగా చాలా మంచిగా, అంటే నేను షాక్ అయిపోయినాను. అసలు వీళ్ళలో నాకు సగం కంటే సగం మంది అని తెలుసా, వీళ్ళు నాకు తెలుసా, అసలు వీళ్ళు ఇంతమంది ఎందుకు వచ్చినారు అనిపించినప్పుడు వాళ్ళ సాక్ష్యాలను బట్టి నాకు తెలిసింది ఏంటంటే డాడీ చేసిన పరిచర్య, డాడీ వెళ్ళిన చర్చెస్ కి డాడీ చేసిన పరిచర్య అట్లాంటిది. డాడీ అట్లా అంత మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు, మనం కూడా సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు డాడీ లాస్ట్ ఫ్యూనరల్ మెసేజ్ అప్పుడు గాడ్ సర్వెంట్ చెప్పినాడు, సంజీవ్ హతసాక్షిగా చనిపోయాడు, సంజీవ్ దేవుని కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చినాడు, నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నాము, నువ్వు నేను ఎక్కడ ఉన్నాము, మనం దేవుని కోసం అసలు ఏమైనా చేస్తున్నామా, చేయట్లేదా, చేయకపోతే చేద్దాము
మనము తీర్మానం చేసుకోవాలని చెప్పినప్పుడు అప్పుడు అనిపించింది, ప్రభువా నేను కూడా డాడీ లాగా సేవ చేయాలని నాకు సాయం చేయండి, మీ చిత్తం ఉంటే నేను కూడా ప్రభా మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రక్షింపబడి తీర్మానం చేసుకునే వీళ్ళకి సాయం చేయండి అనిపించింది. డాడీ ఫ్యూనరల్ అయిపోయింది, ఎవరెవరో వస్తున్నారు, బిలీవర్స్ వస్తున్నారు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేయడం జరిగింది. డాడీది ఎప్పుడైతే చంపబడ్డ వాళ్ళు సరెండర్ అయినారో కేసు స్ట్రాంగ్ కోసం అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న పోలీస్ వాళ్ళు, సంఘస్థులు, పొలిటీషియన్స్ కూడా ఇంటికి వచ్చి మీరు సాక్ష్యం చెప్తారు కదా, పిల్లలు వాళ్ళని చూసినారు కదా, వాళ్ళు వచ్చి కేసు స్ట్రాంగ్ చేద్దామని చెప్పినప్పుడు మమ్మీకి ప్రెషర్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి తప్పకుండా శిక్ష పడాలా, వాళ్ళని వదిలిపెట్టేది లేదు. క్రిస్టియన్స్ కి, మన విశ్వాసులకి, మన సేవకులకి ఇట్లయితే వాళ్ళకి తెలియాలి, ఏమవుతుందో అందరికి తెలియాలన్నప్పుడు మమ్మీ నేను ప్రార్థన చేసుకుంటా అలా అలా మమ్మీ టైం పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది. సడన్ గా ఒక రోజు నన్ను పిలిచి మమ్మీకి తెలియకుండా మమ్మీతోని కేసు స్ట్రాంగ్ గా చేయి, మమ్మీ కోర్టుకు వచ్చేటట్టు చేయి, వాళ్ళు సరెండర్ అయినారు, వాళ్ళకి శిక్ష పడాలా, లేకపోతే ఇంకొక ఇన్సిడెంట్ జరుగుతుంది అన్నప్పుడు నేను కూడా మమ్మీ పక్కన కూర్చున్నప్పుడు మమ్మీ మాట ఏమన్నది అంటే, మమ్మీ ప్రార్థన చేసుకుంది అనమాట. ప్రభువా మరి ఇట్లా అంటున్నారు, నేను ఏం చేయాలా, నేను ఏం చేస్తే బాగుంటది, వీళ్ళు కేసు పెడదామంటున్నారు, కోర్టుకి వెళ్దామంటున్నారు అనుకున్నప్పుడు మమ్మీకి దేవుడు ఈ వాక్యం చూపించాడు అనమాట. Luke 23:34. Then said Jesus, Father, forgive them, for they know not what they do. వాళ్ళు ఏం చేస్తున్నారో వారు ఎరుగరు కనుక తండ్రి వీరిని క్షమించండి అన్నారు. మమ్మీ అన్న వాళ్ళు క్షమిస్తే ఏంది మమ్మీ నువ్వు దీనికి కూడా బైబిల్ రెఫరెన్స్ చెప్తున్నావు, ఇది మంచిది కాదు. వాళ్ళ డాడీ అంటే నేను టీనేజ్, ఉడుకు రక్తము, డాడీని చంపిన వాళ్ళు నేను ఎప్పుడు వాళ్ళు తప్పించుకున్నా చూసుకుందాంలే అంటే నా మైండ్లో ఏమున్నా అంటే వీళ్ళు ఎంత ఇప్పుడు శిక్ష పడ్డా కానీ మా అంటే 10-14 years వాడి బయటకు వచ్చేస్తారు, ఎప్పటికైనా పెద్ద అయినాక వీళ్ళు చూపెట్టాలని నేను ఏందో అనే ట్రాన్స్లో ఉండే. మమ్మీ ఆ మాట అన్నాక నేను కూడా ప్రేయర్ చేసుకున్నా. మమ్మీ వాళ్ళకి చెప్పేసింది అందరిని పిలిచి, దేవుడు నాకు ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ మాట చూపించినాడు. నేను కూడా వాళ్ళని క్షమిస్తున్నా. నేను క్షమించిన దాన్ని బట్టి దేవుడు వాళ్ళలో అంటే ఇప్పుడు ఇది ఒక సాక్ష్యం లాగా నిలిచిపోవాలా, నేను వాళ్ళని క్షమిస్తే వాళ్ళకి అర్థం కావాలా. ఏం అర్థం కావాలంటే వాళ్ళ హస్బెండ్ని చంపేసినా కానీ మనల్ని క్షమించింది, ఎందుకు క్షమించింది అనే వాళ్ళలో ఒక క్వశ్చన్ రావాలా. వాళ్ళ గిల్టీ ఫీలింగ్ లో నుంచి వాళ్ళ ప్రభువుని నేర్చుకోవాలా. ప్రభు ఏం చెప్పినాడు, మనల్ని క్షమించమని చెప్పినాడు. క్షమించమని చెప్పినప్పుడు మనం క్షమించకపోతే మనము ప్రభు బిడ్డలం ఎట్లయితుంది, మనం ప్రభు మాట ధిక్కరించినట్టు కదా, మనం ప్రభు అంటున్నట్టు కదా. నేను వాళ్ళని క్షమిస్తున్నా, వాళ్ళు ఏమైనా చేసుకొని కానీ ప్రభువు వాళ్ళని మాత్రం వదిలిపెట్టాడు. వాళ్ళు ఏదో ఒక రోజు కార్యం చేస్తాడు, అది నాకు నిశ్చయత ఉంది నాకు అని చెప్పి మమ్మీ అందరికి చెప్పడం జరిగింది. దాని తర్వాత దేవుడు ప్రార్థన చేసుకొని మేము దేవుడు మాకు ఎటువంటి అంటే మమ్మల్ని వదిలిపెట్టలేడు. ఎవరో ఒకరు బిలీవర్స్ వచ్చి మమ్మల్ని ఆదరించడం. అసలు వికారాబాద్ ఉన్న డాడీ చనిపోయిన ఉన్న 6-7 months ఎలా గడిచిపోయినాయో మాకు తెలీదు. చాలా మంది వచ్చినారు, ఎక్కడెక్కడి నుంచి మాకు తెలియని వాళ్ళు కూడా వచ్చి ప్రేయర్ చేసి మమ్మల్ని కన్సోల్ చేసి మాట్లాడడం జరిగింది. మాకు ఒక కంఫర్ట్నెస్ అనేది, మేము ఏదైతే కంఫర్ట్ కోరుకుంటున్నామో ఆ కంఫర్ట్ మాకు దొరికింది. దేవుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టలేడు. నీతిమంతుల పిల్లలు విడబడుట కానీ బిచ్చమెత్తుకుట కానీ నేను ఎన్నడూ చూడలేనని చెప్పిన దేవుడు సామ్స్ అనుకుంటా 21 అప్పుడు చెప్పినప్పుడు దేవుడు మమ్మల్ని వికారాబాద్ నుంచి, అక్కడ గాడ్ సర్వెంట్ వస్తుందని తెలిసి వికారాబాద్ నుంచి మేము రీలోకేట్ అయ్యి హైదరాబాద్ వచ్చి దేవుడు మాకు ఇక్కడ ఉండడానికి ఇల్లు, మాకు ఫెలోషిప్ హెబ్రోన్కి దగ్గర ఫెలోషిప్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక కూడా దేవుడు దేంట్లో మమ్మల్ని విడిచిపెట్టలేదు. సమృద్ధి అయిన తిండి, సమృద్ధి అయిన ఆహారము, సమృద్ధి అయిన జీవితము, ఫెలోషిప్, ఇంకా ఆత్మీయత, స్పిరిచువల్ గా అన్ని ఇచ్చినాడు దేవుడు మాకు. మా స్టడీస్ లో దేవుడు హెల్ప్ చేస్తూ వచ్చినాడు. అక్క స్టడీస్ లో హెల్ప్ చేస్తూ వచ్చినాడు. అక్క జాబ్ విషయంలో హెల్ప్ చేస్తూ వచ్చినాడు. నా 10th, ఇంటర్, మా గ్రాడ్యుయేషన్,
సిస్టర్ గ్రాడ్యుయేషన్, చిన్నగా గ్రాడ్యుయేషన్, అన్నిట్లో దేవుడు ఎన్నో వ్యాధుల నుంచి తప్పించినాడు. మమ్మీ కూడా హ్యాండ్ ఆపరేషన్ అయిన తర్వాత మమ్మీకి ఎప్పుడైతే వాళ్ళు కొట్టినారో ఆ హ్యాండ్ లోపల బోన్ క్రష్ అయిపోయి 2 parts అయ్యి 2 జాయింట్స్ ఈ విధంగా ఈ బోన్ ఇట్లా అయిపోయింది. దాని తర్వాత మమ్మీ హ్యాండ్ ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా దేవుడు మమ్మీకి త్వరగానే కోలుకున్న విధంగా దేవుడు మమ్మీకి హెల్ప్ చేసినాడు. మమ్మీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. సహవాసానికి ఫెలోషిప్ కి దగ్గరగా ఇక్కడ లోకల్ ఉన్న గాడ్ సర్వెంట్స్, చర్చ్ మెంబర్స్ ఎవరో ఒకరు మమ్మీని మినిస్ట్రీలో వాడుకోవడం కానీ, నన్ను కూడా చర్చ్లో పనికి పిలవడం కానీ, యూత్ మినిస్ట్రీలో కూడా వాడుకోవడం జరిగింది. దేవుడు మమ్మల్ని ఏ విధంగా విడిచిపెట్టలేదు. మా కొరకై ప్రార్థన చేయండి. పెద్దక్క జాబ్ చేస్తుంది, చిన్నక్క అమెజాన్లో జాబ్ చేస్తుంది. థర్డ్ నేను ఐఎమ్ స్టడింగ్ MBA సెకండ్ సెమిస్టర్ నో. సిస్టర్ చెల్లెలు BBA కంప్లీట్ అయిపోయింది. మా కోసం, మా ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి. ఎప్పుడు మీ ఫ్యామిలీ ప్రేయర్లో, మీ మీటింగ్స్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ చూజన్ జనరేషన్. ఓవర్ టు యూ అక్క. ఇసి అక్క. Paulana. Okay, hi everyone. Sorry, I'm outside. Can you all hear me? వినిపిస్తుందా అందరికి? Yeah. Yes, now we can. Okay, perfect. Thank you so much, Shalim, for wonderful testimony. Asalu words are short to describe of what God has been doing in your life, in family life. So I was just reminded, no mottam testimony chepta unte, I was just reminded of a couple of things of how it takes a lot of courage and bold faith to actually go through all of this. And I can just read only one passage in the word of God, which is in 1 Corinthians chapter 15. మొదటి కొరింథీయులో 15వ అధ్యాయం 55వ వచనం నుంచి, or probably even 54 onwards, where it says, for this corruptible must put on incorruption, and this mortal must put on immortality. So when this corruptible shall put on incorruption, and this mortal shall have put on immortality, then shall be brought to pass the saying that is written, death is swallowed up in victory. And this words, like every time I hear in a lot of funerals, in a lot of places, but especially Shalim share chesta unte, these words are like, uncle would have rejoiced in reading this Bible passage where it says in verse 55, 55వ వచనంలో, O death, where is thy sting? O grave, where is thy victory? So the sting of death is sin, and the strength of sin is in the law. But thanks be to God, which giveth us the victory through our Lord Jesus Christ. So therefore, my beloved brethren, be ye steadfast, unmovable, always abounding in the work of the Lord, for as much as you know that your labor is not in vain in the Lord. So, this is a beautiful passage that sums up uncle's life. Like, where is your sting? Death ani cheppochu manamu looking at uncle's life. Like today we're here, uncle passed away, and we're still talking about it, is because it was such a glorious way that he chose to live for God. And not just that, I want all of you kids that don't forget the faith that your dad had, and continue to walk boldly just the way he did. And we will be more than happy to have all of you come regularly to Chosen Generation. Just not edo okka dinam ani kaadu, we want you all to come regularly and talk to so many other people, continue to inspire everybody. So I will request now Grace Nissy's dad, uncle, if you're here, can you please close in a word of prayer? I know it's pretty late for everybody, but అన్నా Jehovah Das, yeah, chepma.
ఆ అంకుల్ ఏమైనా షేర్ చేసుకుంటారా డాడీ గురించి? దే ఆర్ Yeah, వెరీ sure. క్లోజ్ అన్న. Yeah. Jehovah's uncle, can you please mute yourself and talk? While uncle is probably unmuting Mute. himself, మ్యూట్ చేసుకోండి. uncle అక్కడ కింద ఒక Mute చిన్న చేయండి. మైక్ బటన్ ఉంటది. So in the meanwhile, till uncle can figure out, and maybe Grace can call dad and probably ask him to unmute, I will just request Prem, can you also make uncle the co-host, please? Because I think that's why he's unable to unmute himself. If because I don't have the yeah. Okay, also to everybody, I will request that thank you for all joining our wonderful youth group. So we meet every day, and maybe almost 400 days kelly every day 9 o'clock to 11 o'clock kalusta untamu. So you all can join us. I know it's not possible to have everybody introduce themselves. Andar introduce cheyadaniki anta samayam ledu gani. Uncle, thank you so much for joining us. Jehovah's uncle, please share. Okay. Thank you for given time. Praise the Lord for everybody. అందరికి ప్రైజ్ ది లార్డ్. మరి షాలిం ఇప్పటి వరకు వాళ్ళ నాన్న గురించి ఇచ్చిన సాక్ష్యం నిజంగా అద్భుతమైనది. వాళ్ళ నాన్నగారు మాకు వాళ్ళ మ్యారేజ్ కాకముందు నుంచి కూడా మాకు పరిచయం. వాళ్ళ నాన్న మ్యారేజ్ కాకముందు, జాబ్కి రాకముందు, ఆవిడ విశ్వాసిగా మందిరానికి వస్తున్నాడో అప్పటి నుంచి పరిచయం. మరి ప్రిస్కిల్లా కూడా మరి మందిరంలో ఉన్నప్పటి నుంచి కూడా ఆమె పరిచయం. ప్రేమిల కూడా మరి మ్యారేజ్ కాకముందు నుంచి కూడా మాకు పరిచయము. అయితే ఆంటీకి మాత్రము ఆమె హాస్టల్లో చదువుతున్నప్పటి నుంచి పరిచయం. దాన్ని బట్టి మేము ఎంతో సన్నిహితంగా కుటుంబంతో కలిసి ఉండేవాళ్ళం. మా పిల్లలు వాళ్ళ పిల్లలందరూ కూడా కలిసి చెప్పాలంటే పెరుగుతూ వచ్చినారు. సేవ పరిచయలో మేము ఉన్నాము. అంత దేవుడు మరి సంజీవుని ఇష్టపడి తీసుకున్నాడు. ఒకే మాట చెప్పగలను ఏంటంటే, దేవుడు ఎవరినైతే ఇష్టపడతాడో వారిని తీసుకుంటాడు. హతసాక్షులు అవడం అనేది అందరికీ సంభవించే విషయం కాదు. అది చాలా అరుదు. అయితే దేవుడు ఎవరిని ఇష్టపడతాడో వాళ్ళని తీసుకుంటాడు. సంజీవ్ కంటే ముందు హెబ్రోన్లో సుమారుగా 64వ సంవత్సరం అట్లా 25లో ఒక వ్యక్తి నల్గొండ నుంచి హతసాక్షి అయినాడు. ఇప్పుడు రెండవ హతసాక్షి సంజీవ్ అని హెబ్రోన్ చరిత్రలో చెప్పబడతా ఉంది. భక్సింగ్ గారి సహవాసములో హెబ్రోన్ చరిత్రలో రెండవ హతసాక్షిగా సౌరుడు సంజీవు పిలువబడతా ఉంటున్నాడు. అయితే నేను కుటుంబానికి సంఘానికి ఇచ్చే ఒక వాక్యము చదువుకుంటాము. దయచేసి నా వెంట ఒక వాక్యం తీయండి. సంజీవ్ వాస్తవికంగా ఒక సందర్భంలో మాకు నిజంగా సహాయం చేస్తూ వచ్చాడు. ఓ సందర్భంలో మేము సిరివంచల ప్రాంతాలు ఉన్నప్పుడు మరి ఆ దినాల్లో సంజీవ్ మమ్మల్ని ఎంతో ధైర్యపరుస్తూ వచ్చాడు. వయసులో చిన్నవాడు, మాకంటే చిన్నవాడు అయినప్పటికీ మరి సొంత నా భార్యకి అయితే సొంత తమ్ముడిలాగానే ఉంటా వచ్చినాడు. అలాంటి ఫీలింగ్స్ మాకు కుటుంబంలో ఒకే కుటుంబముగా ఉంటా ఉంచింది. ఇప్పుడు కూడా అవే ఫీలింగ్స్ మేము కలిగి ఉంటున్నాం. పరిచయం బట్టి దూరంగా ఉండవచ్చు కానీ మరి హృదయంలో మాత్రం అలాంటి తలంపులు మేము కలిగి ఉంటున్నాం. అయితే మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో 2-3 వచనాలు నేను ఇప్పుడు సంజీవుని అయితే దేవుడు ఇష్టపడి తీసుకున్నాడు. ఇంకా అంతకంటే ఎక్కువ మనం ఏం చెప్పలేము. ఆయన ఇష్టం. ఆయన మనుషుల్ని తిరిగి రండి అని చెప్పని పిలుస్తా ఉన్నాడు. కనుక మనం ఇప్పుడు ఆయన విషయం కాదు కానీ మిగిల్చబడిన మన విషయమై మనం మాట్లాడుకోవాల్సిన వారికి ఉంటున్నాం. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను,
కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరముగా కలిగి ఉండము. కనుక కుమారుని పిలిచి చెప్తున్నాడు, ఇక్కడ దావీదు రాజు మరణాశయలో ఉన్నప్పుడు నేను అందరూ పోతున్నట్టుగా వెళ్తున్నాను. ఒకవేళ సంజు హతసాక్షి అయినాడు, కానీ మనమందరం కాకపోవచ్చు. కానీ మరణం అనేది అందరికీ మరి కామన్, సామాన్యమైన విషయం. మరణం అనేది ప్రతి వాళ్ళు అనుభవించాల్సిన విషయమే. అది ఒకరు ముందు ఒకరు వెనక. అయితే ఆ మరణం విషయంలో, తన ఎడబాపు విషయంలో తన పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాడు కుమారుతో దావీదు రాజు. లోకులందరూ పోల్చిన మార్గమున నేను పోవచ్చున్నాను. పోవటం అనేది సామాన్యమైన విషయమే, అందరూ వెళ్లాల్సిందే. అయితే నేను వెళ్తా ఉన్నాను, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరముగా కలిగి ఉండము. నీ దేవుడిని యెహోవా అప్పగించిన దానిని కాపాడి. కనుక ఇప్పుడు నేను ప్రేమిలకు కానీ పిల్లలకు కానీ చెప్పే మరి తలంపు ఏంటంటే, ఏదైతే ఆయన చేసి వెళ్ళిపోయినాడో మిగిల్చబడిన పనిని మీరు పూర్తి చేయాలి. మీ జీవితం ద్వారా, మీ సాక్ష్యం ద్వారా దాన్ని మీరు పూర్తి చేయాలి. కనుక అంటాడు, కాబట్టి ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ఉండండి. ధైర్యం తెచ్చుకోవాలా, నిబ్బరంగా ఉండాలా, తర్వాత అప్పగించిన దాన్ని కాపాడాలా. ఆయన మార్గం అనుసరించి ఇన్న ఎడల నువ్వు ఏ పని పూనుకొనినో ఎక్కడ తిరిగినానో అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. కనుక మీరు ఆయన మార్గం అనుసరించి ఆయన కట్టడకు లోబడి ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి మరి ఆయన అప్పగించిన దాన్ని కొనసాగించినట్లయితే దేవుడు మీ మార్గాన్ని, మీరు ఏ పని పూనుకున్నా, మీరు ఎక్కడ ఉన్నా, మీరు ఏం చేస్తున్నా దేవుడు మీకు సహాయపడేవాడిగా ఉంటున్నాడు. మళ్ళీ అంటాడు, మోషే ధర్మశాస్త్రం వ్రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మశాస్త్రం అంటే ఆయన న్యాయ విధులను శాస్త్రం గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ సంపూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతో నిత్యం అనుసరించి నడుచుకునేళ్ళ ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసనుడు ఒకడు నీకుండక మానడని చెప్పాడు. గనుక యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేస్తున్న మాట స్థిరపరచు. గనుక మీ తండ్రి యొక్క సాక్ష్యం మీ కుటుంబంలో అది నిలిచి ఉండాలి. చెప్పడం కాదు, కానీ ఆ సాక్ష్యాన్ని తగినట్లుగా మీరు జీవించాలంటే ప్రభు మార్గమును వెంబడించాలి. మీరు ఆయన మార్గం వెంబడించినప్పుడు దేవుడు ఆ సాక్ష్యాన్ని స్థిరపరచేవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు ఏముంది, ప్రజలు ఆ రోజు సమాధికి వచ్చినారు, అందరూ అప్పుడు కలుసుకున్నారు, వాళ్ళు కోసి చెప్పినారు, వెళ్ళిపోయినారు. ఇప్పుడు వాళ్ళు మర్చిపోయినారు. కానీ ఇప్పుడు మన విషయం అది కాదు కదా. నా సహోదరి పిల్లలు, ప్రమిళ పిల్లలు కూడా ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, ఆ సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అట్లా దేవుడు ఆయన మిగిల్చబడినటువంటి సేవను లేక ఆయన ఇచ్చిపోయిన సాక్ష్యాన్ని అనుసరించాలి. దేవుని కట్టడలు, దేవుని శాసనాన్ని, దేవుని వాక్యాన్ని అనుసరంగా నడుస్తూ మరి ఆయనకు లోబడి ఆయన వాక్యాన్ని విధేయత చూపించి జీవించినట్లయితే మీరు ఏ పని చేసినా, మీరు ఎక్కడికి పోయినా, మీ చదువుల్లోనూ, మీ వివాహాల్లోనూ, మీ భవిష్యత్తులో కూడా దేవుడు మీ కుటుంబాలను చక్కగా కట్టేవాడుగా ఉంటున్నాడు. ప్రతి అవసరత కూడా ప్రభు తీరుస్తాడు. గనుక ప్రభు మీద ఆధారపడాలి. ఇంకో చిన్న వాక్యం చదవండి, యెహోషువ 23:14 ప్రార్థన చేసుకుందాం. ఇదే మాట యెహోషువ కాలంలో కూడా యెహోషువుడు చెప్తా ఉన్నాడు. యెహోషువ 23:14. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గున వెళుచున్నాను. మీ దేవుడిని యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటైనా తప్పిపోయి ఉండలేదని మీరు అనుపూర్వకంగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను. గనుక ఇవన్నీ మీకు కలుగుతాయి. దేవుని వాక్యంలో ఉండే మేలు, ఆశీర్వాదములు, దీవెనలు మీకు కలగాలంటే మీరేం చేయాలా? నమ్మాలా ప్రభుని. కనుక మీ దేవుడిని యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటైనా తప్పిపోయి ఉండలేదు. ఒక్క మాట కూడా తప్పిపోదు. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. సంజీవు వెళ్ళిపోయినాడు తన పని పూర్తి చేసుకొని. కనుక అంటున్నాడు, నేను సర్వలోకుల మార్గన వెళ్ళుచున్నాను. నేవులతో నా గురించిగా చింతించాల్సింది ఇప్పుడు మీ విషయం. కనుక మీరు దేవుని మాటలన్నీ మీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఆయన వాక్యానికి విధేయత చూపించాలి. అట్లాగే మనం సాక్ష్యం విన్న మనమందరం కూడా ఎవరైతే జూమ్ లో ఉన్నారో ఫర్ ఎవ్రీబడి మరి సాక్ష్యాన్ని తగినట్లుగా మరి మనం జీవించాలి. ఇప్పుడు అసాక్షి అనేది అది అకస్మాత్తుగా జరిగిన కార్యం, అది దేవుని ఏర్పాటు. కానీ ఆయన జీవించిన జీవితం, ఆయన నడిచిన మార్గం, చక్కని మార్గాన్న మరి దేవుని సేవకుడిగా మరి ప్రభు పిలుపుకు లోబడి మరి దేవుడు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉంటూ వచ్చినాడు.
గనుక అట్లాగే విశ్వాసులు కానీ సేవకులు కానీ జూమ్లో ఉండే యవనస్తులందరూ కూడా వారి దేవుని ఇచ్చిన మార్గం గుండా మనం చక్కగా జాగ్రత్త నడుచుకుంటే దేవుడు మీ జీవితాలను కూడా దీవించి ఆశీర్వదిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ ఘనమైన పాద పొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయమున ప్రభా, ఈ రాత్రి వేళ శాలిం ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డ అప్పుడు చిన్నవాడు, గ్రహింపంత ఎక్కువగా లేదు, అయితే ఇప్పుడు దినాలు దాటి కొలది చక్కని గ్రహింపులోకి వచ్చినాడు. అందుకే మీకు స్తోత్రాలు. మరి తన యొక్క 2 అక్కలు, చెల్లెలు, 4 పిల్లల్ని కూడా మీరు చదువులో సాయం చేశారు, దీవించారు. తండ్రి లేకపోయినప్పటికీ కూడా నీ భద్రత నీ బిడ్డలకు అనుగ్రహించారు. ప్రభా, ప్రేమిల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహోదరుని కూడా మీరు భద్రపరిచినందుకే స్తోత్రాలు. తన భర్త విడిచినట్టు సాక్ష్యం ప్రభు వారి జీవితాల్లో వారు కనపరిచినట్లుగా మీరు సాయం చేయండి. వారి తండ్రి విడిచిన సాక్ష్యాన్ని వారు కలిగి ఉండినట్లుగా మీరు సాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేమల మా తండ్రి, దేవునికి భయపడి ఆయన వాక్యానికి లోబడి ప్రభా నీ చిత్తాన్ని చేస్తూ మీ ఇష్టాన్ని నెరవేరుస్తూ ప్రభా మీ వాగ్దాన్ని స్వతంత్రించుకొని మీ కొరకై వారి శేష జీవితాన్ని జీవించినట్లుగా సహాయం చేయం. తద్వారా తండ్రి, నేను లోకులు వెళ్తున్న మార్గం వెళ్తున్నానని సంజీవ్ చెప్తున్నాడు. అయితే మీరు మాత్రం ఆయన ఆజ్ఞ అనుసరించి నడుచుకున్నట్లయితే ఆయన ఇచ్చిన వాగ్దానంలో ఏది కూడా తప్పిపోదు. మీరు ఏ పని పూనుకునో, మీరు ఏం చేస్తున్నానో దాని అట్లా వర్ధిల్లుతారని తండ్రి వెళ్ళిపోయినప్పటికీ మాట్లాడుతున్న ఈ స్వరాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, నీ వాక్యం ద్వారా మాకు ధైర్యమును సహనమును మీరు అనుగ్రహిస్తున్న నీ ప్రేమకై వందనాలు చెల్లిస్తుంటున్నాం. బిడ్డల్ని ఈ రీతిగా మీరు దీవించినారు. నాయన, వారి వివాహాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. తగినటువంటి రీతిగా మీరు ద్వారాలు తెరిచి మీరే న్యాయం చేసి మీరు అద్భుతమైన విధానంలో మీరే కార్యం జరిగించవలసింది ప్రార్థన చేస్తున్నాం. ధైర్యపరచండి, బలపరచండి, వారి అక్కర్లన్నీ మీరు తీర్చండి. మీ సన్నిధి కాపుదల తోడుగా ఉంచండి. మీరు తండ్రిగా భర్తగా ఉండి మీరే సహాయం చేస్తూ రావాల్సింది ప్రార్థన చేస్తున్నాం. జూమ్ లో పాల్పొందిన బిడ్డలందరి బట్టి కూడా మీకు స్తోత్రాలు. వారి పక్షంగా మీరు చేస్తూ వచ్చిన వీరు విన్న సాక్ష్యం, విన్న మాటలను బట్టి నాన్న బిడ్డలందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అవును, నేను కూడా నా ప్రభు కొరకు నేను ఈ రీతిగా బ్రతకాలి అనేటువంటి తీవ్రత, ఆశ, ఆపేక్ష మీరు ప్రజల్లో కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది యవనస్తులు వచ్చినారు, వారందరినీ మీరు దీవించండి, ప్రవాసమించండి. నీ వాక్యం చేత వారిని కట్టండి ప్రభా. నీ సమాధానము, శాంతి వారికి అనుగ్రహించండి. వారి భవిష్యత్తు, వారి జీవితం, వారి చదువుల్లో మీరు సాయం చేయండి. కావాల్సిన కృపత ఇచ్చేయండి. ఎవరైతే యవనస్తులు జీవిత పాలిభాగస్లో ఎదురు చూస్తున్నారో వారికి నమ్మకమైనటువంటి విధానంలో మీ చిత్తానుసారంగా మీరే వారికి సహాయం చేసి ప్రభా వారి అక్కలు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఏ రీతిగానే వీళ్ళందరినీ దీవించమని ఇచ్చిన సాహసం స్తుతిస్తూ సాక్ష్యాన్ని ఏకటి పిలింప చేయమని మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఏమైనా స్తుతిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి మహిమ గల నామమున నిండు హృదయంతో ప్రార్థించి అడివేచుంటున్నాము తండ్రి. ఆమేన్. Amen. Amen. Thank you so much, Uncle, for giving us your wonderful time. And grace has always been the backbone of our chosen generation. And thank you everybody for joining in. So everyone, Yavanastulunte, you can connect to us. I've written the email on the chat window. Also, we have our Instagram page, chosengeneration.xyz. So the reason we have X, Y, and Z is because this is for Generation X, for Generation Y, and for Generation Z. And over to Angela for the announcements. See you all. Praise the Lord, everybody. Hi. Hope everybody is doing fine. It was a blessed session. Thank you so much, Jayodas, Pastor Uncle. And thank you so much for the testimony, Anna. It was truly a blessed day. And thank you everybody for joining in. Yes, we are CG. We are a family here. We meet every day at 9 o'clock here at Zoom. We give the link in the Instagram and also on WhatsApp. If you would love to join our WhatsApp group, we would share the contact. Please do share the contact to me or else Paulina or the Chosen Generation account, which is Premana's ID. We would love to have you in our family. And thanks everybody for joining in. I request everybody to come on screen so that we will give a gift to them.
all the CG people, please do come on screens till I complete the announcement. The second thing is we have every Thursday the testimony day, and every Thursdays we have the testimony day, and Friday we have the Bible study by Paul Anna, and Saturday is the activity day, so we will have fun with so much of exciting games from Bible and quiz, and we will. It's a day of happiness and joy. And Sunday we'll have an amazing guest speaker coming up and speaking up. So we will learn amazing things. And Monday, well, Tuesday and Wednesday, we will surely have a word of God from our CG members, or we will have podcast sessions. We will listen to many sessions and learn about the word of God. So this is all about the announcements. Also, we do have chain prayer and fasting prayer sessions, which is held by Simon Anna and Grace Nisiaka. If you have any doubts, please you guys can get in touch with us. And thanks for tuning in, and have a blessed day, guys. And if everybody can come on screens, we will give them the gift what CG always gives. So in the count of 3, 2, 1, our good day to you guys. So please show the good days, everybody. Oh, all right, thank you so much, everybody, for joining in. Thanks, Grace Nisiaka, for sharing the screen. You are patiently sharing every time. So thank you so much. Have an amazing day. Good night. Sleep tight. Bye-bye. Over to the host. Thank you. Paulina, you want me to complete with the prayer, or else you will take over? No, I think we are done. So hopefully we will see more people joining us again tomorrow and the next week. Yes, So yes. every Friday we also have something called as KYB, like KYC, Know Your Customer Laga. We have Know Your Bible. Anyone who's interested to know, especially for the youth, we would be happy to have you, because we are now in the book of Matthew, and we are going to go book by book, and hopefully do all the 66 books as a summary, and then go deep dive into the Word of God. So see you all again tomorrow, same time, 9 o'clock. If you all want to join on Instagram, you can just search for chosengeneration.xyz. You can also look at our website, which is chosengeneration.xyz. So see you all again. Thank you so much for everybody who joined, especially Brother Shalem, for spending your valuable time. Looking forward to doing many more things for God with you all. Bye. Thank you, Paulina. Let's just end with a closing prayer. Anna. Thank you for inviting me. Thank you so much, Anna. Angela, Yes, Akka. Shalem wala mom untaru. You can go. Okay, you want me to talk to her, or you can take it over, Akka? Auntie ఉన్నారా? అక్క మమ్మీని ప్రేయర్ చేయమన్నా లాస్ట్ 5. పరిశుద్ధమైన తండ్రి, చెంగల దేవ, సర్వశక్తి కలిగినటువంటి తండ్రి, సర్వాధికారి, మరొకసారి ప్రభా దేవ, మరి యవనస్తుల బిడ్డలందరూ కలిసి ఈ రీతిగా తండ్రి ప్రభా జూమ్లో మరి తండ్రి ప్రభా వారు కలిసి దేవ ఇది నాన్న మరి మీ దాసుని యొక్క సాక్ష్యం వినడానికి సహాయపడుతూ వచ్చిన విధానం బట్టి మీ కొందరు చెల్లిస్తున్నాం. యవన బిడ్డల్ని ప్రభా ఈ రీతిగా వారి దినం తండ్రి ప్రభా జూమ్లో కూడుకొని తండ్రి ప్రభా మరి బైబిల్ స్టడీ, ప్రార్థన ఇవన్నీ దేవా మరి కలిసి మరి పరిచయం చేస్తుండగా వింటుండగా ప్రభా బిడ్డలు జ్ఞానం చేసుకోండి ప్రభా. మీ దాసుని సాక్ష్యం ద్వారా మరి యవన బిడ్డలు అనేకలు తీర్మానం చేసుకొని ఆత్మీయ జీవితంలో ప్రభా స్థిరపడి నీ కొరకు జీవించడానికి బిడ్డల్ని దేవా మీరు బలపరచండి. వారి ఎడ్యుకేషన్ విషయంలో, వారి జాబ్ తండ్రి ప్రభా జాబ్ల విషయంలో కూడా మీరు సహాయం చేయండి. విన్న బిడ్డలందరి ప్రభా మీరు ఆశీర్వదించండి. దేవా సాక్ష్యం ద్వారా అనేకులు దేవా నూతన తీర్మానం చేసుకొని ప్రభా క్రీస్తుని వెంబడించే వారిగా ఉండగలిగినట్లు ప్రభా మీరు సహాయం చేయమని దేవా మరి తండ్రి మరి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని జూమ్ లో జైన బిడ్డలందరినీ ప్రభా మీరు ఆస్వాదించి బలపరచే రకాలన్నీ తీర్చమని, మరొక తరుణ బిడ్డలకు దయచేయమని దేవా ఈ సాక్ష్యం ద్వారా అనేకులు ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందినట్లు మీరు సహాయం చేయమని బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Thank you so much, Auntie.
Premana, you can end the meeting. I'm on recording.